వర్మ స్టార్ట్ చేద్దామా? సరే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా ఇంట్రడక్షన్ కన్నా బిఫోర్ సి లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్, ఈ రెండు లాంగ్వేజెస్కి సంబంధించి ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ప్రాబ్లం ఒకటి చెప్తాను. ఆ తర్వాత జావా ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారనేది తెలుస్తుంది. సో సి కానీ సి ప్లస్ ప్లస్ కానీ ఇవి కొంచెం మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా చెప్తాను. సిలో కానీ సి ప్లస్ ప్లస్లో కానీ మీరు ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ని మీరు కంపైల్ చేస్తారు కదా. ఎస్, కంపైల్ చేస్తారు. సో కంపైల్ చేసినప్పుడు మీకు జనరల్గా ఏమైందంటే ఆ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్ట్ కోడ్ వస్తుంది. ఆ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్ట్ కోడ్ వస్తుంది. వన్స్ మీరు సిలో కానీ సి ప్లస్ ప్లస్ కానీ ప్రోగ్రామ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ కంపైలేషన్ అయిన తర్వాత మీకు వచ్చే కోడ్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ కోడ్ అంటారు. ఆబ్జెక్ట్ కోడ్ అంటే ఏం లేదు, మిషన్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్, అంటే బైనరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో జీరోస్ వన్స్లోకి కోడ్ మారుతాం, దాన్ని ఆబ్జెక్ట్ కోడ్ అంటారు. మనం ఇంగ్లీష్లో చేస్తాం కాబట్టి ప్రోగ్రామ్, దాన్ని సోర్స్ కోడ్ అంటారు. సోర్స్ కోడ్ని మనం కంపైల్ చేసినప్పుడు వచ్చే కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్ అంటారు. అంటే ఆబ్జెక్ట్ కోడ్ అంటే బైనరీ కోడ్ అని అర్థం. అంటే మనం డైరెక్ట్గా కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయలేం కదా. సో కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఏంది? మిషన్ లాంగ్వేజ్. మనకు మిషన్ లాంగ్వేజ్ తెలియదుగా, వన్స్ జీరోస్లో ప్రోగ్రామ్ చేయలేం. అందుకని హై లెవెల్ ప్రోగ్రామింగ్ అంటే ఇంగ్లీష్ ఓరియంటెడ్ కోడ్ రాస్తాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కోడ్ చేయడం అనేది హ్యూమన్ బీయింగ్కి ఈజీగా ఉంటుంది. మిషన్ లాంగ్వేజ్లో డైరెక్ట్గా జీరోస్ అండ్ వన్స్లో కోడ్ చేయలేం కాబట్టి. సో వన్స్ మీరు కోడ్ చేసిన హై లెవెల్ ప్రోగ్రామ్ అంటే సిలో కానీ సి ప్లస్ ప్లస్లో కానీ, ఈ రెండు హై లెవెల్ ప్రోగ్రామింగ్సేగా, వీటిలో కోడ్ చేసిన ప్రోగ్రామ్ని సోర్స్ కోడ్ అంటారు. దాన్ని స్టేజ్ 1 ఫస్ట్ స్టేజ్లో మీరు కంపైలేషన్ చేస్తే వచ్చేదాన్ని బైట్ కోడ్ అంటారు. సారీ సోర్స్ ఆబ్జెక్ట్ కోడ్ అంటారు. సో ఆబ్జెక్ట్ కోడ్ అంటే అర్థమైందంటే జీరోస్ అండ్ వన్స్ కోడ్ క్రియేట్ అయ్యి, దీన్ని కంప్యూటర్ అండర్స్టాండ్ చేసుకుంటుంది. మీరు ఏం చెప్తున్నారు ఏంటి, కంప్యూటర్ అండర్స్టాండ్ చేసుకుంటుంది. కాబట్టి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మీకు కావాల్సిన ఇన్పుట్ అడుగుతుంది, మీరు ఇన్పుట్ ఇస్తారు, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇదంతా మీరు సి ప్లస్ ప్లస్ చేసి చూసే ఉంటారు ఆల్రెడీ. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా ప్రాక్టీస్ చేసి ఉంటారు. టర్బో సి ఎడిటర్లో ప్రోగ్రామ్ చేసి ఉంటారు. ఓకేనా? అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎంత క్రేజీ లాంగ్వేజెస్, అదే టైంలో దాంట్లో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటో చెప్తానేనండి. సో మీరు వర్క్ చేసిన కంప్యూటర్స్ ఎలాంటి కంప్యూటర్స్ మీద మీరు వర్క్ చేశారు? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్స్ లో వర్క్ చేశారు, అంతే కదా? మీ ల్యాబ్ లో ఉన్న అన్ని కంప్యూటర్స్ లో విండోస్ ఉంది. సో విండోస్ లో ఉన్న కంప్యూటర్ లో టర్బో సి సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి దాంట్లో సి ఎడిటర్, బ్లూ కలర్ ఎడిటర్ వస్తుంది కదా, దాంట్లో మీరు సోర్స్ ప్రోగ్రామ్ సి ప్రోగ్రామో లేదా సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామో చేశారు. తర్వాత దాన్ని సేవ్ చేశారు. ఆ తర్వాత దాన్ని కంపైల్ చేశారు. ఎర్రర్స్ ఏమి లేవు. సక్సెస్ఫుల్ గా ఆబ్జెక్ట్ కోడ్ క్రియేట్ అయ్యి దాని నుంచి లింకింగ్ ఫైల్ వస్తుంది. లింకింగ్ ఫైల్ నుంచి మీకు ఇన్పుట్ అవుట్పుట్ అడిగే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ స్క్రీన్ వస్తుంది. సో దాంట్లో ఇన్పుట్ ఇస్తారో అవుట్పుట్ వచ్చేస్తుంది. హ్యాపీ, అంతవరకు బాగానే ఉంటుంది. సపోజ్ ఈ ప్రోగ్రాము నేను కంప్లీట్ చేసిన ఈ ప్రోగ్రాము ఎవరైనా ఫ్రెండ్కి ఇచ్చాను. సపోజ్ వాడి అవసరం సేమ్ ప్రోగ్రామ్ కావాలన్నాడు. సో ఆ ప్రోగ్రామ్ అతనికి ఇచ్చేసాను. సో ఆ ప్రోగ్రామ్ అతను పెన్ డ్రైవ్లోనో దేంట్లోనో పెట్టుకున్నాడు, తీసుకున్నాడు. తన హౌస్లో ఉన్న కంప్యూటర్లో ఓపెన్ చేద్దామని ట్రై చేశాడు. అయితే అతని హౌస్లో ఉన్న కంప్యూటర్ మనం వాడే కంప్యూటర్ కాదు, తన ల్యాప్టాప్ వాడుతున్నాడు. పర్టికులర్లీ అది యాపిల్ ల్యాప్టాప్ అనుకున్నాం. సో దాంట్లో ఇతను ఈ ప్రోగ్రామ్ ని ఓపెన్ చేద్దామని ట్రై చేస్తుంటే అది మీకు వార్నింగ్ ఇస్తుంది. దిస్ ప్రోగ్రామ్ ఓన్లీ రిక్వైర్డ్ అండర్ విండోస్. ఈ ప్రోగ్రామ్ విండోస్ కింద మాత్రమే పనిచేస్తుంది అని వార్నింగ్ వస్తుంది. అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి? సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్స్ కి పోర్టబిలిటీ లేదు. ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పోర్టబిలిటీ లేదు. అంటే మనం వర్క్ చేసిన కంప్యూటర్లో ఉన్న ప్రోగ్రాము కంప్యూటర్ మోడల్ మారినప్పుడు ఆ ప్రోగ్రాము ఆ కంప్యూటర్లో ఓపెన్ అవ్వదు. సో అంటే పోర్టబిలిటీ ప్రాబ్లం ఉందంటారు దీన్ని. సో జస్ట్ లైక్ మీకు ఎట్లా చెప్పాలి, ఓకే మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఉదాహరణకి మన ఓల్డ్ డేస్లో టీవీస్, ఇంట్లో వాడే టీవీలు ఉన్నాయి. ఓల్డ్ డేస్లో పెద్ద టీవీస్ ఉండే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టీవీస్ వచ్చి స్మార్ట్ టీవీస్ వచ్చేసినాయి. మరి ఓల్డ్ డేస్లో ఉన్న టీవీని నేను సెంటిమెంట్తో ఇంట్లోనే పెట్టుకున్నా. దాంట్లో నేను ఈరోజు వచ్చే జీ తెలుగు లేకపోతే ఇంకో ఛానల్ చూడాలనుకుంటున్నా. కానీ వాడు ఏం చెప్తాడు, కేబుల్ ఆపరేటర్, సార్ మీరు వాడే టీవీ ఓల్డ్ సార్, దాంట్లో అవి రావు సార్ అంటాడు. కానీ ఒక సొల్యూషన్ చెప్తాడు, సార్ మీరు ఈ టీవీని మార్చుకోండి, లేదంటే ఒక సొల్యూషన్ ఉంది సార్,
సెటప్ బాక్స్ అని ఒకటి ఇస్తాం సార్, ఆ సెటప్ బాక్స్ తీసుకోండి, మీరు ఇప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తున్నట్టు ఆ ఛానల్స్ మీ టీవీలో కూడా వస్తాయి సార్ అంటే ఎస్ ఓకే అని చెప్పి సెటప్ బాక్స్ తీసుకుంటాం. మన టీవీ మార్చుకోకుండానే సెటప్ బాక్స్ హెల్ప్తో, సో స్మార్ట్ టీవీలో ఎట్లయితే మన ఛానల్స్ చూస్తున్నామో అట్లానే మన ఓల్డ్ టీవీలో కూడా మనం చూడొచ్చు. అంటే ఇక్కడ సెటప్ బాక్స్ మీకు ఏం ప్రొవైడ్ చేసింది, లేటెస్ట్ టెక్నాలజీకి ఓల్డ్ టెక్నాలజీకి మధ్యలో పోర్టబిలిటీగా సపోర్ట్ చేసే విధంగా అది ఉంటుంది కాబట్టి మన మోడల్ మార్చుకోకుండానే ఆ సెటప్ బాక్స్ హెల్ప్తో ఛానల్ చూడొచ్చు. నీకు నేను చెప్పిన పాయింట్ అర్థమైంది అనుకుంటున్నా. సార్ కానీ ఇక్కడ మన కంప్యూటర్ విండోస్ కంప్యూటర్లో చేసిన ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ తీసుకెళ్లి యాపిల్ కంప్యూటర్లో ఓపెన్ చేద్దాం ట్రై చేసాం. కానీ మన విండోస్ కంప్యూటర్ మోడల్ వేరు, యాపిల్ కంప్యూటర్ మోడల్ వేరు కదా. సో మీరు చేసిన ఈ ప్రోగ్రామ్ అక్కడ కంపాక్టబిలిటీ ఉండదు, కంపాక్టబిలిటీ లేకపోవడం వల్ల అది ఫెయిల్ అవుతుంది. మరి ఏంటి సార్ మరి దీనికి సొల్యూషన్? దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు సెటప్ బాక్స్లు అంటే ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టి ఆ ప్రోగ్రామ్ని యాపిల్ కంప్యూటర్కి కంపాక్టబుల్ అయ్యేటట్టు చేయగలిగితే అప్పుడు విండోస్లో ఉన్న ప్రోగ్రామ్ అక్కడ ఓపెన్ అయ్యింది. మరి అది సిలో C++లో అలాంటి లైబ్రరీస్ ఏమైనా ఉన్నాయా? సో అలాంటి లైబ్రరీస్ ఏమి లేవు. మరి ఎట్లా సార్ సొల్యూషన్ ఏంది? సొల్యూషన్ ఏంటంటే దానికోసం డిజైన్ చేసిన సొల్యూషనే నెక్స్ట్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అదే జావా. మీరు జావాలో కనుక కోడ్ చేసినట్టయితే ఈ ప్రాబ్లం ఉండదు, మీరు ఏ కంప్యూటర్లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే జావాలో నేను ప్రోగ్రామ్ చేశాను అనుకోండి, అది విండోస్ కంప్యూటరా, యునిక్స్ కంప్యూటరా, లైనెక్స్ కంప్యూటరా, యాపిల్ కంప్యూటరా, లేదా అది IBM మోడలా, లేదా మెయిన్ ఫ్రేమ్ మోడలా, దాని ఆర్కిటెక్చర్ ఏముంది, అది మొబైల్ ఫోనా, లేదా దాంట్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందా, లేకపోతే ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ ఉందా, అలాంటిది ఏమి జావా పట్టించుకోదు. సో జావా ఈజ్ ఓన్లీ వన్ సాఫ్ట్వేర్ టూల్ which is existed on any platform without the problem of interface, either it is computer system or mobile device, no problem. Happily the Java application opened on computer monitor as well as on mobile device also. That's why people crazy about for learning Java. Okay, all program చేయగలిగితే మీకు లోనే కాదు, అది ఈవెన్ మొబైల్లో కూడా మీకు ఓపెన్ అవుతుంది. మీ ఆపరేటింగ్ సిస్టమ్ మారినా ఇబ్బంది లేదు. విండోస్లో వర్క్ చేస్తున్నారు మీరు, విండోస్ కంప్యూటర్లో చేశాను సార్, ఈ జావా ప్రోగ్రామ్ యునిక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఓపెన్ అయిద్దా, లేదా లైనెక్స్లో ఓపెన్ అవుతుందా, లేకపోతే సన్ఫాల్ ఆపరేటింగ్ సిస్టంలో ఓపెన్ అవుతుందా, లేదా లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వస్తున్నాయి సార్ వాటిని సపోర్ట్ చేసిద్దా? ఎస్, సపోర్ట్ చేస్తుంది. సో జావాలో మాత్రమే అలాంటి ఇంపార్టెంట్ పోర్టబిలిటీ లేదా కంపాక్టబిలిటీ అనే పాయింట్ జావాకు ఉంది, సికి C++కి లేదు. ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైందా? జావా యొక్క ఇంపార్టెంట్ ఫీచర్ ఏం చెప్పండి? జావా పోర్టబిలిటీ, కంపాక్టబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. యూ కెన్ రన్ జావా ప్రోగ్రామ్ ఆన్ ఎనీవేర్. వన్స్ యూ రైట్ ది ప్రోగ్రామ్ ఆన్ ఎనీ మిషన్, ఇట్ విల్ రన్ ఆన్ ఎనీ మిషన్ ఇన్ దిస్ వరల్డ్, నాట్ ఓన్లీ ఫర్ యువర్ కంప్యూటర్ బట్ ఆల్సో ఇట్ ఎగ్జిక్యూటబుల్ ఆన్ ఎనీ మిషన్. ఈవెన్ ఆన్ మొబైల్ డివైస్ ఆల్సో ఇట్ విల్ ఎగ్జిక్యూటబుల్. ఓకే, మొబైల్ డివైస్ లో కూడా మీకు పనిచేస్తుంది. సో ఆ విధంగా పోర్టబిలిటీని జావా ప్రొవైడ్ చేస్తుంది. దీన్నే మనం సింపుల్ గా చెప్పాలంటే ఏమంటామంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ నేచర్ అనేది జావాకు ఉందని చెప్తాం. సో మిగిలిన లాంగ్వేజ్ లో ఆ ప్రాబ్లం లేదు. మీరు C++ లో చేసిన ప్రోగ్రామ్ అనుకో, అది విండోస్ కంప్యూటర్ లో చేస్తే విండోస్ కంప్యూటర్ లోనే ఓపెన్ అవుతుంది. అంటే మీరు ల్యాబ్ లో నేను వర్క్ చేసిన ప్రోగ్రామ్ ఉంది సార్, అది విండోస్ సిస్టమ్ లో చేశాను. ఈ ప్రోగ్రామ్ నేను నా హౌస్ లో ఉన్న కంప్యూటర్ లో ఓపెన్ చేసుకోవచ్చా? ఎస్. ఎప్పుడు ఓపెన్ అయ్యింది అంటే మీ హౌస్ లో ఉన్న సిస్టమ్ లో కూడా విండోసే ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంది, ఇంటర్ఫేస్ అనేది ప్రాబ్లం, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనే ప్రాబ్లం ఉంది. అందరు ఓల్డ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా విండోస్ ఆపరేటింగ్ సిస్టమే వాడతారమ్మా, అందరూ విండోసే వాడతారు. అందరు విండోస్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు విండోసే వాడతారా, ఇంకేం వాడరా? దానికి నాకు శాంసంగ్ ఇష్టం లేదు, నాకు శాంసంగ్ మొబైల్ అంటే ఇష్టం ఉండదు, నాకు రెడ్మీ అంటే ఇష్టం. కానీ శాంసంగ్ మొబైల్ నేను వాడను. రెడ్మీ వాడుతున్నానంటే రెడ్మీలో వాట్సాప్ రాదా, ఫేస్బుక్ రాదా, వచ్చిందే రాదా? వస్తుంది. అంటే ఇక్కడ డివైస్ తో సంబంధం లేదు, డివైస్ తో ఇక్కడ సంబంధం లేదు. ప్రోగ్రామ్స్ మీకు ఓపెన్ అవుతున్నాయి. సేమ్ ఫేస్బుక్ లేదా సేమ్ వాట్సాప్ శాంసంగ్ ఫోన్లోనూ వస్తుంది, రెడ్మీలోనూ వస్తుంది, లేదా హానర్ మొబైల్లోనూ వస్తుంది, లేదా నోకియా ఫోన్లో కూడా వస్తుంది. అంటే లోపల ఉన్న అప్లికేషన్స్ పోర్టబిలిటీని ప్రొవైడ్ చేస్తున్నాయి. డివైస్ కంపాక్టబిలిటీ అండ్ పోర్టబిలిటీ ఉంటాయి. మీకు అన్ని డివైజెస్ లోని అప్లికేషన్స్ ఓపెన్ అవుతున్నాయి. అంటే అర్థమైంది, అప్లికేషన్స్ అనే వాటికి మీరు వాడే డివైస్ స్ట్రక్చర్ కి సంబంధం లేదు.
అంటే పోర్టబిలిటీ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో వీటిని డెవలప్ చేసి ఉంటారు. కాబట్టి అవన్నీ డివైస్ కంపాక్టబిలిటీ పోర్టబిలిటీని ప్రొవైడ్ చేయగలుగుతున్నాయి. ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అనే ఒక ఇండిపెండెంట్ ప్రాపర్టీని అవి ఫాలో కలుగుతున్నాయి. సో ఇంటర్ఫేస్ ఎక్కడ ఇబ్బంది లేదు. అలానే సాఫ్ట్వేర్ లో కూడా ఉండాలి. ఉదాహరణకి నేను విండోస్ కంప్యూటర్ లో ఒక ప్రోగ్రామ్ చేస్తే అది యునిక్స్ లోనూ ఓపెన్ అవ్వాలి, లైనక్స్ లోనూ ఓపెన్ అవ్వాలి, సన్ ఫోల్డరైజ్ లోనూ ఓపెన్ అవ్వాలి, లేదా మన వాడే మొబైల్ డివైస్ లోనూ ఓపెన్ అవ్వాలి. సో ఇలా కంప్యూటర్ లో చేసిన ప్రోగ్రామ్ అన్ని చోట్ల అన్ని డివైజెస్ లో ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైస్ లో అయినా ఓపెన్ కాగల క్యాబిలిటీ ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఐడియాతో వచ్చిందే జావా. అర్థమైందా? సో జావా ఎందుకు వచ్చింది అనేది మీదకి అర్థమైంది కదా. సో జావాలో మన ప్రోగ్రామ్ చేయగలిగితే అది ఎక్కడైనా ఓపెన్ అయింది. ఈ ఫ్యూచర్ మిగిలిన లాంగ్వేజెస్ లేదు. సి కానీ, C++ కానీ, పాస్కల్ కానీ, పోట్రాన్ కానీ, లేదా కోబాల్ కానీ. సో ఇలాంటి లాంగ్వేజెస్ కి లేదు. ఫస్ట్ టైం వచ్చిన లాంగ్వేజ్ జావా. ఇలాంటి ఫీచర్ తో వచ్చిన ఫస్ట్ లాంగ్వేజ్ జావా. ఎక్కడైనా ఓపెన్ అవుతుంది. అందుకని దీన్ని సింపుల్ గా మనం ఏం చెప్తామంటే ఓరా అని చెప్తాం. WORA ఓరా అంటారు. ఓరా అంటే అర్థమైందంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్. రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అంటే ఒకసారి ప్రోగ్రామ్ చేయండి, ఎక్కడైనా రన్ చేయండి. ఇది స్లోగన్, జావా యొక్క స్లోగన్. సో జావా లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి అనే పాయింట్ కి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నా. ఎందుకు నేర్చుకోవాలి జావా? ఇంకా కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. దీనికన్నా ముందు అసలు జావా ప్రోగ్రామ్ కి ఇలాంటి ఇంపార్టెంట్ ఫీచర్ రావడానికి వాళ్ళు ఏం చేసి ఉంటారు? జావాలో సిలో ప్రోగ్రామ్ చేసాం, దాని సోర్స్ కోడ్ నుంచి ఆబ్జెక్ట్ కోడ్ క్రియేట్ అయింది. మరి జావాలో ఏం జరిగింది? ఒకసారి ఒక డయాగ్రామ్ నేను ఇస్తాను. ఈ పక్కన డయాగ్రామ్ ఇచ్చాను. ఆ డయాగ్రామ్ ఒక్కసారి ఫాలోఅప్ చేయండి అమ్మా. మీకు డయాగ్రామ్ కనిపిస్తుందా? ఇక్కడ ఫస్ట్ స్టేజ్ లో చూడండి, ఫస్ట్ స్క్వేర్ బాక్స్ లో నేను జావా కోడ్ డాట్ జావా అని రాశాను. అంటే మీరు జావా కోడ్ ని ఫస్ట్ రాయండి, సి ప్రోగ్రామ్ రాసినట్టు రాయండి. రాసిన తర్వాత మనం ఏం చేసాం? సి ప్రోగ్రామ్ కంపైల్ చేసాం. అలానే జావా ప్రోగ్రామ్ కూడా నేను కంపైల్ చేస్తాను. అలానే జావా ప్రోగ్రామ్ కూడా ఏం చేస్తాను? నేను కంపైల్ చేస్తా. సార్ కంపైల్ చేస్తే ఏం జరిగింది? కంపైల్ చేస్తే మీకు C++ అయితే మీకు ఏం క్రియేట్ అయ్యింది అంటే ఆబ్జెక్ట్ కోడ్ క్రియేట్ అయ్యింది. ఆబ్జెక్ట్ కోడ్ క్రియేట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ కోడ్ లో ఒక ప్రాబ్లం ఉంటుంది. అదేంటంటే దాంట్లో మిషన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. అంటే నువ్వు ఏ కంప్యూటర్ మీద దాన్ని కంపైల్ చేసావు, వాటిని అది నోట్ చేసుకునేది. విండోస్ కంప్యూటర్ అనుకో, విండోస్ కంప్యూటర్ లో కంపైల్ చేశారని రాసుకుంటారు. మీ సోర్స్ ప్రోగ్రామ్ తో పాటు, మీరు రాసిన ప్రోగ్రామ్ తో పాటు కంపైలేషన్ అయ్యే తర్వాత వచ్చే ఆబ్జెక్ట్ కోడ్ లో ఆ మిషన్ యొక్క రిసోర్సెస్, అంటే ఆ మిషన్ లో ఏమేమి ఉన్నాయి, దాని కాన్ఫిగరేషన్ అది నోట్ చేసుకుంటాం. సింపుల్ గా చెప్పాలంటే మిషన్ కాన్ఫిగరేషన్ ని సోర్స్ కోడ్ తో పాటు కంపైల్ చేసినప్పుడు అది రాస్తుంది, నోట్ చేస్తుంది, ఆబ్జెక్ట్ కోడ్ లో నోట్ చేస్తుంది. అందుకని ఈ కోడ్ వేరే మిషన్ మీద ఓపెన్ చేసేటప్పుడు ఆ కాన్ఫిగరేషన్ చెక్ చేసుకుంటుంది. ఇది ఏ కంప్యూటర్ లో ఓపెన్ అయింది ఇదివరకు? సో విండోస్ కంప్యూటర్ లో ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్న మిషన్ విండోస్ లో ఉందా, లేదా ఆపరేటింగ్ సిస్టమ్ మారిందా? ఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ మారింది అనుకోండి, ఓపెన్. అదే జావా ప్రోగ్రామ్ అయితే ఏమైందంటే ఆబ్జెక్ట్ కోడ్ క్రియేట్ అవుతుంది. చూడండి, జావా కంపైల్ చేస్తే మీకు ఏమొచ్చిందంటే బైట్ కోడ్ వస్తుంది. సార్ బైట్ కోడ్ కి ఆబ్జెక్ట్ కోడ్ కి డిఫరెన్స్ ఏంది? బైట్ కోడ్ అంటే మిషన్ ఇండిపెండెంట్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. అంటే ఏ మిషన్ మీద మీరు కంపైల్ చేశారో ఆ మిషన్ యొక్క వివరాలని అది నోట్ చేయదు. నేను విండోస్ కంప్యూటర్ లో చేశానా, లేదా యునిక్స్ లో చేశానా అనేది అది నోట్ చేయదు. ప్లస్ నా కంప్యూటర్ లో ర్యామ్ ఎంత ఉంది, ప్రాసెసర్ స్పీడ్ ఎంత, ఇలాంటి విషయాలు ఏవి కూడా బైట్ కోడ్ లో నోట్ చేసుకోదు. సో అందుకని బైట్ కోడ్ ఏ మిషన్ మీద అయినా తిరిగి ఓపెన్ కాగలుగుతుంది. కానీ C++ కంపైలర్ లో ప్రాబ్లం ఏంటి అంటే అవి ఆబ్జెక్ట్ కోడ్ లోకి మారుతూ ఏ మిషన్ మీద అయితే అవి కంపైల్ చేయబడ్డాయో ఆ మిషన్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవి నోట్ చేసుకుంటాయి. కాబట్టి ఆ కంపైల్డ్ అయిన ఫైల్స్ అయిన ఆబ్జెక్ట్ కోడ్ అంటే లైబ్రరీ కోడ్స్ వేరే మిషన్ మీద, అంటే అదర్ మిషన్స్ మీద ఓపెన్ అయ్యేటప్పుడు కంపల్సరిగా ఆ ఆబ్జెక్ట్ కోడ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని చెక్ చేసుకొని ఫాలో అయ్యి ఆ మిషన్ లో ఉన్న రిసోర్సెస్ మ్యాచింగ్ అయితేనే ఓపెన్ అవుతాయి, లేకపోతే ఓపెన్ కావు. సింపుల్ గా ఎర్రర్ ఏమొచ్చింది అంటే దిస్ ప్రోగ్రామ్ రిక్వైర్డ్ విండోస్ అని చెప్పి వార్నింగ్ వస్తుంది. ఓకేనా? అదే జావా కంపైలర్ చేత కంపైల్ చేసిన ప్రోగ్రామ్స్ అయితే ఎలాంటి మిషన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్, కాన్ఫిగరేషన్స్ నోట్ చేయదు. సో అలాంటి కోడ్ ని బైట్ కోడ్ అంటారు. బైట్ కోడ్ కంప్లీట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కోడ్. ఇట్ డిడ్ నాట్ రిటర్న్ ఎనీ మిషన్ ఆర్ సోర్స్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్. మీరు ఏ మిషన్ మీద అయితే చేశారో దాని సోర్స్ కంప్యూటర్ అంటారు. సోర్స్ కంప్యూటర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏవి, ఆ మిషన్ యొక్క కాన్ఫిగరేషన్స్ ఏవి మీకు ఈ బైట్ కోడ్ లో రాయబడవు.
కాబట్టి బైట్ కోడ్ పవర్ ఏంటంటే ఇట్ కెన్ బి ఓపెన్ ఆన్ ఎనీ అదర్ కంప్యూటర్స్ సింప్లీ బై ది హెల్ప్ ఆఫ్ లోకల్ ట్రాన్స్లేటర్ వన్స్ అగైన్ దట్ ఈస్ కాల్డ్ జేవిఎం. జేవిఎం అంటే జావా వర్చువల్ మిషన్. సో మీరు వేరే మిషన్ మీదకి మీ బైట్ కోడ్ ని తీసుకెళ్లారనుకున్నాం. ఉదాహరణకి విండోస్ మీద అయితే సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్, అది అక్కడే విండోస్ కంప్యూటర్లోనే చేస్తే విండోస్ కంప్యూటర్లోనే ఓపెన్ అయింది, నో ప్రాబ్లం. అదే సార్ నేను విండోస్ కంప్యూటర్లో చేసిన ప్రోగ్రామ్ ని మిషన్ మారుస్తాను సార్, లైక్ నేను లైనెక్స్ కానీ మ్యాక్ ఓఎస్ కానీ ఇట్లాంటి సిస్టమ్స్ మీదకి నేను తీసుకెళ్తాను సార్, అప్పుడు ఈ బైట్ కోడ్ ఓపెన్ అవుతుందా? హ్యాపీగా ఓపెన్ అవుతుంది. రీజన్ ఏంటంటే ఆ మిషన్స్ కూడా లోకల్ గా ఒక ఇంటర్ప్రెటర్ ఉంటుంది, ఆ ఇంటర్ప్రెటర్ ని జేవిఎం అంటారు. సో విత్ ది హెల్ప్ ఆఫ్ జేవిఎం the bytecode simply opened and executable on Unix or Linux or Mac OS also. On Windows operating system, you feel the experience of output, the same output coming on Unix, Linux or Mac OS also. మీరు విండోస్ కంప్యూటర్లో వర్క్ చేసినప్పుడు ఎలాంటి అవుట్పుట్స్ అయితే మీరు చూస్తుంటారో అలాంటి అవుట్పుట్సే లైనెక్స్ లోను, మ్యాక్ ఓఎస్ లోను, లేదా అదర్ కంప్యూటర్స్ లోను, లేదా ఏబీసీ అనే నేమ్తో ఉన్న కంప్యూటర్ లోను, లేదా మీ మొబైల్ డివైస్ లోను ఎక్కడైనా సేమ్ అవుట్పుట్ వస్తుంది. కాబట్టి మనం తయారు చేసిన ప్రోగ్రామ్ పర్టికులర్ గా కంప్యూటర్స్ కోసమే తయారు చేయక్కర్లా. మీరు డిజైన్ చేసిన ప్రోగ్రామ్ పీసీ మీద డిజైన్ చేయండి, ఈవెన్ ల్యాప్టాప్స్ లో చేసుకోవచ్చు, లేదా అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో చేసుకోవచ్చు, లేదా ఎల్సిడి స్క్రోల్ బోర్డ్ మన స్టేషన్స్ లో, రైల్వే స్టేషన్ లో ఎంక్వైరీ బోర్డు దగ్గర స్క్రోలింగ్ వెళ్తా ఉంటాయి, అలాంటి బోర్డ్స్ లో కూడా కంపాక్టబిలిటీ ఉంటుంది జావా ప్రోగ్రామ్స్. అలానే మన మొబైల్ డివైజెస్ లో ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఉంటుంది, అయినా జావా ప్రోగ్రామ్స్ దాంట్లో ఓపెన్ అవుతాయి. అంటే జావా ప్రోగ్రామ్స్ కి ఇంటర్ఫేస్ అనేది ప్రాబ్లం కాదు. They can be easily executable, they can easily traveled on any operating system devices without the interface of libraries problem. Okay, because the reason behind is JVM available on corresponding devices or OSs. Okay, JVM అనే ఒక చిన్న టూల్ అమ్మ, జావా వర్చువల్ మిషన్ అనే ఒక చిన్న టూల్ ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ లోనూ ఉండటం వల్ల మీకు బైట్ కోడ్ ఆ మిషన్స్ మీద ఈజీగా రీట్రాన్స్లేట్ అవుతుంది. అంటే రెండోసారి మళ్ళీ తిరిగి ట్రాన్స్లేట్ అవుతుంది. సార్ సెకండ్ టైం ట్రాన్స్లేషన్ ఎందుకు సార్ అంటే యాక్చువల్గా ఇక్కడ బైట్ కోడ్ లో మిషన్ ఇండిపెండెంట్ మిషన్ కోడ్ 0s and 1s లో కాదు అది రాసింది, ఒక క్లాస్ ఫైల్, ఇంటర్మీడియట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయితే ఇక్కడ ఆ క్లాస్ ఫైల్ కి బైట్ కోడ్ మిషన్ కోడ్ కి సంబంధం లేదమ్మా. ఈ క్లాస్ ఫైల్ నుంచి నాకు మిషన్ కోడ్ రావాలి అంటే తిరిగి దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి, బికాస్ ఇది మిషన్ ఇండిపెండెంట్ కోడ్ గా క్రియేట్ అయ్యింది బైట్ కోడ్ అనేది. సో మనకి విండోస్ లో అయితే బైనరీ కోడ్ అంటారు, అలానే లైనెక్స్ లోను బైనరీ కోడ్ ఉంటుంది, అలానే జేవిఎం మ్యాక్ లోను వేరే బైనరీ కోడ్ ఉంటుంది. అంటే ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కొక్క రకమైన మిషన్ కోడ్ ఉంటుంది. సో అప్రాప్రియేటెడ్ మిషన్స్ మీద ఈ బైట్ కోడ్ ని తిరిగి ట్రాన్స్లేట్ చేసి ఆ మిషన్ కి సంబంధించిన మిషన్ కోడ్ గా అది కన్వర్షన్ చేయాలి. దానికోసం ఇక్కడ రెండోసారి ట్రాన్స్లేషన్ గా జేవిఎం వాడారు. సో జేవిఎం అవైలబుల్ ఫర్ ఆల్ ప్లాట్ఫామ్స్, అన్ని ప్లాట్ఫామ్స్ లోని ఈ రోజు జేవిఎం ఉంది. కాబట్టి బైట్ కోడ్ మీకు క్రియేట్ అయిన సోర్స్ కంప్యూటర్ లో ఎక్కడైనా సరే దాన్ని ఆ మిషన్ మీద ఉన్న జేవిఎం హెల్ప్ తో తిరిగి రెండోసారి ట్రాన్స్లేట్ చేస్తే మనకు అప్పుడు నేటివ్ కోడ్ వస్తుంది, అంటే ఆబ్జెక్ట్ కోడ్ వస్తుంది, దాని నుంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి విండోస్ లో వచ్చిన అవుట్పుటే మీరు ఎక్కడ కూడా చూడగలుగుతారు, లైనెక్స్ లోను చూడగలుగుతారు, మ్యాక్ ఓఎస్ లోను చూడగలుగుతారు. ఓకేనా? ఈ జేవిఎం గురించి కూడా ఐడియా వచ్చిందా? జేవిఎం గురించి ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తానేనండి. ఇప్పుడు ఒక ఫ్రెండ్ కి నేను లెటర్ రాశాను, జాగ్రత్తగానండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జేవిఎం కి. ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్ కి ఒక లెటర్ రాశాను, అయితే ఆ ఫ్రెండ్ ఎక్కడ ఉంటున్నాడంటే చెన్నైలో ఉంటున్నాడు. అయితే ఆ ఫ్రెండ్ కి నాకు కమ్యూనికేషన్ ఏంటంటే ప్రాబ్లం ఏదో లైక్ ఎఫ్బీలోనో లేదంటే ఎక్కడో ట్విట్టర్లోనో ఎక్కడ నన్ను మీట్ అయ్యాడు. సో అతనికి ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, తనకి ఏంటంటే ఇంగ్లీషు చదవటం రాదు కానీ ఇంగ్లీష్ లో మాట్లాడటం వచ్చు, అంటే లైట్ గా రీడింగ్ ప్రాబ్లం ఉంది. సో దట్స్ వై అతను స్పీకింగ్ స్కిల్స్ సరిగ్గా లేవు, కానీ హిందీ బాగా మాట్లాడతాడు, అండర్స్టాండ్ చేసుకోండి నేను ప్రాబ్లం చెప్పే ప్రాబ్లం. సో ఇప్పుడు నాకు ఎక్స్ప్రెస్ చేయటం హిందీలో రాదు, అట్టని చెప్పి ఇంగ్లీష్లో రాదు, నాకు నేటివ్ లాంగ్వేజ్ తెలుగులో బాగా వచ్చు, ఎక్స్ప్రెషన్ రీడింగ్ రైటింగ్ రెండు ఉంటాయి నాకు. అయితే నేను ఏం చెప్తున్నానంటే ఒక తెలుగులో ఏదో నేను చెప్పాలనుకున్న మెసేజ్ తెలుగులో రాశాను, పేపర్ మీద రాశాను, ఆ లెటర్ పోస్ట్ చేస్తే అక్కడ చెన్నైకి రీచ్ అయిన తర్వాత అతను ఆ లెటర్ని ఓపెన్ చేసి చూసాడు, అదంతా తెలుగులో ఉంది. సో నాకు అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కాబట్టి, తెలుగు లాంగ్వేజ్ తెలియదు కాబట్టి ఏదో ఫ్రెండ్ ఏదో రాసి పంపించాడు, బట్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, ఇది ఏంటి ఎట్లా
సో దట్స్ వై అతను ఏం చేస్తాడంటే అక్కడ లోకల్ గా ఉన్న ఒక తెలుగు పర్సన్ ని టచ్ చేద్దామని ట్రై చేశారు, కానీ అనేబుల్ టు తెలుగు పర్సన్స్ వాళ్ళకి దొరకలా. బట్ ఇంగ్లీష్ పర్సన్ ఒక అతను దొరికాడు. తనకి ఏంటంటే హిందీ ఇంగ్లీష్ రెండు వచ్చు. సో తెలుగులో ఉన్న ఈ లెటర్ ని తను ఫస్ట్ హిందీలోకి ట్రాన్స్లేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ గా. బట్ అతను డైరెక్ట్ గా తెలియదు, కానీ తనకి ఇంగ్లీష్ తెలుసు కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోకి దాన్ని ట్రాన్స్లేట్ చేయగలిగాడు. సో అతనికి ఇంగ్లీషు చెన్నైలో ఉన్న వ్యక్తికి మనకి ఇంగ్లీష్ రాదు, రాయటం రాదు కానీ చదవటం వచ్చు అనేది చెప్పాను కదా. సో దట్స్ వై అతను ఇంగ్లీష్ లోకి మార్చిన ఆ లెటర్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేయకపోయినా ఈవెన్ తనకున్న కొన్ని స్కిల్స్ తో అది అర్థం చేసుకోగలిగాడు. అంటే ఇక్కడ నేను పంపించిన లెటర్ జస్ట్ లైక్ సోర్స్ కోడ్ లాగా, కంపైలర్ అనేది దాన్ని ఫస్ట్ బైట్ కోడ్ లోకి కన్వర్షన్ చేసింది, జస్ట్ లైక్ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసిన తర్వాత దాన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు, అంటే లోకల్ భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు. సో అలానే ఇక్కడ జావా కూడా అంతే. సో జావా మీద ఫస్ట్ నేను ప్రోగ్రామ్ చేస్తాను, అది మన మిషన్ మీద కంపైల్ చేసామా, ఎక్కడ ఏ మిషన్ మీద కంపైల్ చేసామా అనేది పట్టించుకోదు. ఆ మిషన్ కి సంబంధించిన ఎలాంటి కోడ్ ని అది నోట్ చేసుకోదు. ఒక ఇంటర్మీడియట్ కోడ్ క్రియేట్ అయ్యారు, అంటే ఇందాక నేను చెప్పినట్టు తెలుగు టు ఇంగ్లీష్ లాగా, సో తర్వాత ఇంగ్లీష్ టు హిందీ లాగా. సో ఇక్కడ బైట్ కోడ్ ఆ విధంగా యాక్ట్ చేస్తారు. సో బైట్ కోడ్ నేను తీసుకెళ్లి వేరే మిషన్ మీద తిరిగి ఓపెన్ చేసేటప్పుడు ఆ మిషన్ లో ఉన్న లోకల్ ట్రాన్స్లేటర్ అయిన జేవిఎం ఏం చేస్తుందంటే ఆ బైట్ కోడ్ లో ఉన్న ప్రతి ఇన్స్ట్రక్షన్ ని అప్రాప్రియేటెడ్ లాంగ్వేజ్, అప్రాప్రియేటెడ్ మిషన్ సంబంధించిన అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లోకి కన్వర్షన్ చేస్తుంది, అంటే మళ్ళీ తిరిగి డీకోడ్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా మిషన్ మీదకి బైట్ కోడ్ లో ఏమొచ్చింది సమాచారం అనేది తెలుస్తుంది. సో అది ఎగ్జిక్యూట్ అవుతుంది, మీకు ఆ మిషన్ మీద అప్రాప్రియేటెడ్ బైనరీ కోడ్ క్రియేట్ అయితే ఓపెన్ అయిపోతుంది. అంటే నేను విండోస్ లో చూసిన అవుట్పుట్టే సేమ్ ఎక్కడ ఫీల్ అవ్వచ్చు, మ్యాక్ ఓఎస్ లో కూడా చూసి ఫీల్ అవ్వచ్చు. ఎస్, విండోస్ లో ఎలా ఉందో స్క్రీన్ అలానే వచ్చింది, సేమ్ అవుట్పుట్ వచ్చింది అని ఫీల్ అవ్వచ్చు. ఈ విధంగా జావా రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అంటే ఓరా అనే ఒక స్లోగన్ తో నడుస్తుంది. సో మీరు ఎక్కడైనా రాయండి, ఏ కంప్యూటర్ అయినా జావా ప్రోగ్రామ్ రాయండి, ఎక్కడైనా రన్ అవుతుంది. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రేజీ ఫ్యూచర్ ఆఫ్ జావా లాంగ్వేజ్. సో ఇప్పుడు జావా ఎందుకు నేర్చుకోవాలి అనే దాని మీద మీకు పూర్తిగా అవగాహన వచ్చింది అనుకుంటున్నా. ఎవరు అడిగినా చెప్పగలగాలి. వై యూ లెర్న్ జావా అని అడుగుతారు. ఎందుకు జావా నువ్వు నేర్చుకున్నావు? సార్ ఇట్ ఈజ్ మోడర్న్ లాంగ్వేజ్ అని చెప్తే, అమ్మ ఇంకా మోడర్న్ లాంగ్వేజ్లు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇదే ఎందుకు నేర్చుకున్నావు అని అడుగుతారు. సో అప్పుడు చెప్పగలగాలి ఏమని, సార్ రిమైనింగ్ లాంగ్వేజెస్ లో పోర్టబిలిటీ ప్రాబ్లం ఉంది, తర్వాత ఇంటర్ఫేస్ ప్రాబ్లం ఉంది సార్. సో జావాలో అయితే ఆ ప్రాబ్లం లేదు, జావా ప్రోగ్రామ్ ఎక్కడైనా ఓపెన్ అవుతుంది. సో మిషన్ ఆర్కిస్ట్రక్చర్ తో సంబంధం లేదు, అది ఈవెన్ మొబైల్ డివైస్ ఓకే. ఇప్పుడు క్లియర్ గా ఉందా? హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఇప్పుడు నేను చెప్పిన ఇంట్రడక్షన్ పాయింట్స్ అన్ని అర్థమైనాయా మీకు? నేను చెప్పిన ఇంట్రడక్షన్ పాయింట్స్ అర్థమైనాయా మీకు? హలో సార్, మామూలుగా ఫస్ట్ లో చెప్పారు కదా, అదే మీకు ఆ పాయింట్స్ అర్థమైనాయా? చెప్పింది అర్థమైందా నీకు? సార్ నోట్స్ ఒకసారి మీకు చదువుదాం, నోట్స్ లో నేను ఏం రాశాను ఒకసారి చదువుదాం. నోట్స్ కనిపిస్తుందిగా సార్? చూడండి, జావా టెక్నాలజీ ఇక్కడి నుంచి చూద్దాం. జావా టెక్నాలజీ ఈజ్ బోత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ప్లాట్ఫామ్. ఓకే, ప్లాట్ఫామ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఇది జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ హై లెవెల్ లాంగ్వేజ్. అన్ని లాంగ్వేజ్ లాగానే ఇది కూడా హై లెవెల్ లాంగ్వేజ్, అంటే కోడ్ మనం ఇంగ్లీష్ లో రాసుకోవచ్చు. ఇన్ ది జావా ప్రోగ్రామింగ్ language, all source code is first written in plain text files ending with .java extension. Sir, C language లో ప్రోగ్రామ్ చేస్తే ఏం చేశారు? .c తో మీరు సేవ్ చేశారు అంతేనా? లేదా C++ లో చేస్తే ప్రోగ్రామ్ ఏం చేశారు? సేవ్ చేసేటప్పుడు .cpp అని పెట్టారు ఫైల్ నేమ్. అలానే ఇక్కడ ఫైల్ నేమ్ ఏం పెట్టుకోవాలంటే .java అని పెట్టుకోవాలి, అంటే 4 letters ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. ప్రోగ్రామ్ ఎక్కడ చేయాలి ఏంటి ఎట్లా చేయాలి చెప్తాను. సో మీరు రాసిన ప్రోగ్రామ్ మాత్రం .java అని ఫైల్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఫస్ట్ స్టేజ్ లో ఏం చేయాలి చూడండి. దోస్ సోర్స్ ఫైల్స్ ఆర్ రిటర్న్ అండ్ దెన్ కంపైల్డ్ ఇంటూ .class ఫైల్స్ బై యూజింగ్ జావాc కంపైలర్. సో మనం ఇలా రాసిన ప్రోగ్రామ్ ని .javaతో సేవ్ చేశాక వాటిని కంపైలర్ హెల్ప్ తో బైట్ కోడ్ లో కన్వర్షన్ చేస్తాం. అలా వచ్చే ఫైల్స్ ని .class ఫైల్స్ అంటారు. సో బైట్ కోడ్ అన్నా .class ఫైల్స్ అన్నా ఒకటేనమ్మా, డోంట్ కన్ఫ్యూజ్. ఒక్కొక్కళ్ళు ఒక రకంగా పిలుస్తుంటారు. కొంతమంది బైట్ కోడ్ అంటారు, కొంతమంది ఏమన్నా
క్లాస్ ఫైల్ క్రియేట్ అయిందా అని అడుగుతారు. క్లాస్ ఫైల్ అన్నా బైట్ కోడ్ అన్నా ఒకటే. సో దానికి ఎక్స్టెన్షన్ డాట్ క్లాస్ అని వస్తుంది. సోర్స్ కోడ్ కి ఎక్స్టెన్షన్ ఏమన్నా డాట్ జావా ఉంటుంది. సోర్స్ కోడ్ ఫైల్ ఎక్స్టెన్షన్ డాట్ జావా ఉంటుంది. మీరు కంపైల్ చేస్తే వచ్చే ఫైల్ ఎక్స్టెన్షన్ డాట్ క్లాస్ వస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఏ డాట్ క్లాస్ ఫైల్ డస్ నాట్ కంటైన్ కోడ్ అండ్ ఇట్ ఈస్ నేటివ్ టు యువర్ ప్రాసెసర్. ఇట్ ఇన్స్టెంట్ కంటైన్స్ బైట్ కోడ్, ది మిషన్ లాంగ్వేజ్ ఆఫ్ ది జావా వర్చువల్ మిషన్. సో ఇప్పుడు మీకు క్రియేట్ అయిన డాట్ ఫైల్లో ఏముండవు, మిషన్కి సంబంధించిన నేటివ్ ప్రాసెసర్ డీటెయిల్స్ కానీ, లేకపోతే దాంట్లో ఎలాంటి మెమరీ వాడారు, లేకపోతే ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ వాడారు, ఇలాంటి ఏవి కూడా డస్ నాట్ కంటైన్ అనే వర్డ్ ఉంచు. ఏ డాట్ క్లాస్ ఫైల్ డస్ నాట్ కంటైన్. బ్లాక్ చేశాను మొత్తం పారాగ్రాఫ్. ఒకసారి ఫస్ట్ లైన్ లో చూడండి, నేను బ్లాక్ చేశాను కదా, ఆ బ్లాక్ చేసిన లైన్ లో చూడండి. డస్ నాట్ అనే వర్డ్ రాశారు. డస్ నాట్ కంటైన్ కోడ్ దట్ ఈస్ నేటివ్ టు యువర్ ప్రాసెసర్. మీరు వాడుతున్న కంప్యూటర్ లో ప్రాసెసర్ డీటెయిల్స్ కానీ అట్లాంటి ఏమి నోట్ చేసుకోదు. ఇట్ ఇన్స్టెడ్ కంటైన్స్ బైట్ కోడ్స్, ది మిషన్ లాంగ్వేజ్ ఆఫ్ ది జావా వర్చువల్ మిషన్. సో జావా వర్చువల్ మిషన్ కి ఏం కావాలి అవి మాత్రమే మీరు కంపైల్ చేసిన మిషన్ నుంచి తీసుకుంటుంది, అంటే బైట్ కోడ్ ని తీసుకుంటుంది, అంతేగాని మిషన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ తీసుకోదు. ఓకే, సో కాబట్టి మనం తిరిగి దీన్ని వేరే మిషన్ మీద ఓపెన్ చేసేటప్పుడు ఆ మిషన్ మీద ఉన్న జావా వర్చువల్ మిషన్ తో ఓపెన్ అవుతుంది. సో ది జావా లాంచర్ టూల్ దెన్ రన్స్ యువర్ అప్లికేషన్ విత్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ జేవిఎం. తర్వాత దాన్ని ఏం చేస్తామంటే వేరే మిషన్ మీద ఉన్న జావా జేవిఎం అనే ఒక చిన్న ప్రోగ్రామ్ హెల్ప్ తో ఇంటర్ప్రెట్ చేస్తాం. సో జావా ఈ విధంగా 2 స్టేజెస్ లో ట్రాన్స్లేట్ అయ్యింది. ఫస్ట్ స్టేజ్ని కంపైలేషన్ అంటాం, బైట్ కోడ్ క్రియేట్ అయ్యింది. సెకండ్ స్టేజ్ని ఇంటర్ప్రిటేషన్ అంటాం, అంటే బైట్ కోడ్ నుంచి జేవిఎం హెల్ప్తో ఆ మిషన్కి సంబంధించిన నేటివ్ కోడ్ వస్తుంది. సో ఆ మిషన్కి సంబంధించిన వచ్చిన నేటివ్ కోడ్తో రిజల్ట్ మీకు ప్రొడ్యూస్ అవుతుంది. సో చెప్పండి, జావాలో ట్రాన్స్లేషన్ ఎన్ని రకాలుగా జరుగుతుంది అని అడిగారు అనుకోండి, ఎన్ని రకాలని చెప్పాలి? 2 types లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో కంపైల్ చేయాలి, దానికి జావా సి అనే కంపైలర్ వాడతారు. అప్పుడు ఏం జరిగింది, బైట్ కోడ్ క్రియేట్ అయ్యింది లేదా క్లాస్ ఫైల్ క్రియేట్ అయ్యింది. బైట్ కోడ్ ఇంపార్టెన్స్ ఏంది, ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ సోర్స్ మిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ప్రాసెసర్ డీటెయిల్స్ ఆర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇట్ ఓన్లీ కంటైన్ మిషన్ independent code. So this byte code again, that means in the second stage again we translate it on target mission by the help of a small tool called JVM, locally available on operating system. ఏ మిషన్ మీద అయితే మీరు చేస్తున్నారో ఆ మిషన్ లో లోకల్ గా ఉన్న JVM కి దీన్ని మనం పంపిస్తాం. ఆ మిషన్ మీద అది తిరిగి ఓపెన్ చేస్తుంది, మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే, సో దీని మీద ఒక చిన్న వీడియో మీకు నేను చూపిస్తాను. వీడియోని ఫాలో అవుతారా, చూస్తారా? ఎస్, ఒక స్మాల్ వీడియో మీకు చూపిస్తాను, చూడండి. అంటే ఏ విధంగా జావా ప్రోగ్రామ్ మీకు ఎగ్జిక్యూట్ అయింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. జావా కోడ్ ఏ విధంగా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయింది అనేది ఇప్పుడు నేను చెప్పే వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే సార్.
ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే కంటెంట్ అంతా మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండమ్మా. చాలా సింపుల్ గా సోర్స్ కోడ్ ని ఆబ్జెక్ట్ కోడ్ లోకి మిషన్ బయట కోడ్ లోకి మార్చాక బయట కోడ్ ని ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేస్తాం, ఏ కంప్యూటర్ మీద అయినా చేసిన ప్రోగ్రామ్ అదర్ కంప్యూటర్స్ లోకి ఏ విధంగా వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది, మొత్తం ఒక చిన్న యానిమేషన్ ద్వారా వీడియోలో వస్తుంది. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇది అర్థమైతే మీకు పాఠంలోకి లెసన్ లోకి వెళ్ళిపోతాం. ఓకే సార్. వర్మ అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అంటే ఏ విధంగా అది కంపైల్డ్ అవుతుంది అనేది ఆ వీడియోలో కంపైల్డ్ అయ్యేటప్పుడు ఏం జరిగింది, ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఎలా జరిగింది, ఒక చిన్న యానిమేషన్ దాంట్లో ఉంది. సోర్స్ కోడ్ రాసేస్తాం ఎడిటర్లో, దాన్ని కంపైల్ చేస్తాం, ఆ తర్వాత అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సరే, ఇప్పుడు మనం చిన్న డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను. జావా ప్రోగ్రామ్ ఎక్కడ రాయాలి, దాన్ని ఎలా సేవ్ చేయాలి, అది దాని మీద ఇప్పుడు స్మాల్ సెషన్ చూద్దాం. అది ఎక్కడ కంపైల్డ్ అవుతుంది ఏంటి చూద్దాం, చెప్తాను, జాగ్రత్త ఫాలో అవ్వండి. రెడీయా? జావా ప్రోగ్రామ్ రాయడానికి ఎడిటర్స్ ఏమి లేవు చిన్న. జావా ప్రోగ్రామ్ రాయడానికి ఎడిటర్స్ ఏమి లేవు. అయితే మరి ప్రోగ్రామ్ ఎక్కడ రాయాలి సార్? ప్రోగ్రామ్ ఎక్కడ రాస్తారు? జావా ప్రోగ్రామ్కి ఎడిటర్స్ లేవు సార్, మరి ప్రోగ్రామ్ ఎక్కడ రాస్తారు? సో జావా ప్రోగ్రామ్ రాయడానికి ఎడిటర్స్ ఏమి వాళ్ళు ప్రొవైడ్ చేయలేదమ్మా. కానీ మనం జావా ప్రోగ్రామ్ ని ప్లెయిన్ ఎడిటర్ అంటే టెక్స్ట్ ఎడిటర్ లాగా ఉన్న వేటిలో అయినా రాసుకోవచ్చు. మన కంప్యూటర్ లో టెక్స్ట్ ఎడిటర్ గా నోట్ ప్యాడ్ ఉందిగా, నోట్ ప్యాడ్ లో రాసుకోవచ్చు, నోట్ ప్యాడ్ లో రాసేసేయచ్చు. లేదు అనుకుంటే మీకు కమర్షియల్ గా ప్రైవేట్ కంపెనీస్ కొన్ని ఇవి ఎడిటర్స్, జావా ప్రోగ్రామ్ రాయడానికి ఎడిటర్స్ డిజైన్ చేశారు. ఇది కమర్షియల్ పర్పస్ కోసం
వాళ్ళు డిజైన్ చేశారు. వాటిలో అయినా మీరు ప్రోగ్రామ్ చేయొచ్చు. అవి ఏంటి సార్ ఆ సాఫ్ట్వేర్ పేర్లు ఏంటి? మనం ప్రస్తుతానికి కొన్ని ఎర్లియస్ట్ డేస్ వరకు మీకు నేను నోట్ ప్యాడ్ లో మాత్రమే ప్రాక్టీస్ చేపిస్తాను. కొంచెం మీరు అలవాటు అయ్యే వరకు. ఎందుకంటే డైరెక్ట్ గా నేను ఇప్పుడు ఆ ఎడిటర్స్ పరిచయం చేస్తే మీకు ఏమైందంటే కోడ్ హ్యాపీగా రాసుకోవచ్చు కానీ గుర్తుండదు. అంటే అక్కడ ఏంటంటే కొన్ని లెటర్స్ టైప్ చేయగానే మొత్తం కోడ్ వచ్చేస్తా ఉంటది. అలా నేర్చుకోవడం వల్ల మనకి ఉపయోగం లేదు. సో ఇప్పుడు కూడా కోడ్ సొంతంగా నేర్చుకోగలగాలి. రాయటం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏమైందంటే మీకు గుర్తుంటది. సో అందుకని కూడా మీకు ఫ్లెక్సిబుల్ ఎడిటర్స్ ఇప్పుడేం పరిచయం చేయను, కానీ ఏ కంపెనీస్ ఫ్లెక్సిబుల్ ఎడిటర్స్ అని మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి అనేది మాత్రం చెప్తాను. సో వరల్డ్ లో 2 ఫేమస్ కంపెనీస్ ఉన్నాయమ్మా. జావా ప్రోగ్రామ్ రాయడానికి వరల్డ్ లో 2 ఫేమస్ కంపెనీస్ ఉన్నాయి. అవి ప్రైవేట్ కంపెనీస్. యాక్చువల్గా జావా డిజైన్ చేసిన కంపెనీ వాళ్ళు రికమెండ్ చేయలేదు. జావా రికమెండ్ చేసింది వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక ఎడిటర్ ప్రొవైడ్ చేశారు, అది నోట్ ప్యాడ్. సార్ నోట్ ప్యాడ్ లో ప్రోగ్రామ్ చేయండి, చక్కగా అది మీరు జావాతో సేవ్ చేయండి, కంపైల్ చేసుకోండి అని చెప్పారు. కానీ వరల్డ్ లో 2 ఫేమస్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ కమర్షియల్ గా జావా ప్రోగ్రామ్ రాయడానికి ఎడిటర్స్ అని డిజైన్ చేశారు. ఆ ఎడిటర్స్ లో ఫస్ట్ ఎడిటర్ పేరు ఎక్లిప్స్, వెరీ పాపులర్. సో మీరు బీటెక్ స్టూడెంట్ కాబట్టి తెలిసి ఉండాలి, పేరు వినే ఉంటారు ఎక్లిప్స్ అనేది. సో ఎక్లిప్స్ లో మనం జావా ప్రోగ్రామ్ చేయొచ్చు. ఎక్లిప్స్ ఎడిటర్ అంటారు దాన్ని, ఐడిఈ అంటాం. సో ఎక్కువ మంది కూడా కొంచెం అంటే దీంట్లో ఎక్లిప్స్ ఎడిటర్ లో ప్రోగ్రామ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జావా ప్రోగ్రామ్ అసలు మెయిన్ గా ప్లెయిన్ ఎడిటర్ లో రాయటం నాలెడ్జ్ ఉంటే ఎక్లిప్స్ ఎడిటర్ లోకి వెళ్ళవచ్చు. ఎలా అంటే మీరు ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఫ్యూ వర్డ్స్ కొట్టంగానే సింటాక్స్ చూపించేస్తుంది ఎక్లిప్స్ ఎడిటర్. అలా చేయడం వల్ల మనకి ఏమైందంటే సింటాక్స్ గుర్తుపెట్టుకోలేం. అదే హెల్ప్ చేస్తుంది కదా, మనం 2 లెటర్స్ కొట్టంగానే ఇప్పుడు మనకి ఏదైనా కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసినట్టు ఇదే హెల్ప్ చేస్తుంది, కానీ దానికి అలవాటు ఓడిపోతారు. సో దానివల్ల కస్టమైజ్ కోడ్ తయారు చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. అందుకని నేను ఎక్లిప్స్ ఎడిటర్ ఇప్పుడు పరిచయం చేయను. ఎక్లిప్స్ ఎడిటర్ లో ప్రోగ్రామ్ ఎలా చేయాలి, ఎలా కంపైల్ చేయాలి, అక్కడ లైబ్రరీస్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అదంతా నేను లేటర్ సెషన్స్ లో చెప్తాను, కొద్ది రోజులు అయిపోయే వరకు. అప్పటి వరకు మీరు ఒక 10 days 15 days అప్ టు ఒక మినిమం 2 weeks పాటు నోట్ ప్యాడ్ లోనే ప్రోగ్రామ్, నేను చెప్పిన ప్రోగ్రామ్ నోట్ ప్యాడ్ లోనే ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇప్పుడు ఒక చిన్న డెమో చెప్తాను, ఎట్లా చేయాలి ఏంటి అనేది చెప్తాను. దాంట్లో మనం కోడ్ ఎక్కడ రాయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా కంపైల్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి చూపిస్తాను, ఫాలో అవ్వండి. సో మీరు ప్రోగ్రామ్ ఎప్పుడు ఎక్కడ రాయాలి? జావా ప్రోగ్రామ్ ని రాయడానికి సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు ఏమి ఎడిటర్ ను ప్రొవైడ్ చేయలేదమ్మా. మనం స్మాల్ నోట్ ప్యాడ్ లో రాసేసేస్తాం. ఆ ప్రోగ్రామ్ ఒకటి నేను చూపిస్తాను మీకు, ఎక్కడ రాయాలి ఎట్లా రాయాలి చూపిస్తాను. ఎస్, మీరు నోట్ ప్యాడ్ తెలుసు కదా, మీకు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోవడం ఐడియా ఉందిగా, సిస్టంలో నోట్ ప్యాడ్ ఓపెన్ చేయడం ఐడియా ఉంది కదమ్మా? హలో, మీకు నోట్ ప్యాడ్ ఓపెన్ చేయడం అలవాటు ఉంది, ఐడియా ఉందిగా? స్టార్ట్ మెనూలోకి వెళ్తే మీకు రన్ బాక్స్ వస్తుందిగా, రన్ బాక్స్ లో నోట్ ప్యాడ్ అని కొట్టేస్తే నోట్ ప్యాడ్ ఓపెన్ అయిపోయింది. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని నోట్ ప్యాడ్ లో రాయండి. ఇప్పుడు టర్బో సిలో టీసీ ఎడిటర్, బ్లూ కలర్ ఎడిటర్ ఓపెన్ చేసి ప్రోగ్రామ్ చేసుకుంటారు. ఇక్కడ అలా చేయకూడదు, ఇక్కడ నోట్ ప్యాడ్ అనేది తీసుకొని చేయాలి. సో నోట్ ప్యాడ్ అంటే ప్రతి కంప్యూటర్ లోనూ ఉంటుంది. సో స్టార్ట్ మెనూలోకి వెళ్ళండి, రన్ బాక్స్ వస్తాయి. ఆ రన్ బాక్స్ ని మనం ఓపెన్ చేసుకుంటే అక్కడ నోట్ ప్యాడ్ టైప్ చేయండి. నోట్ ప్యాడ్ అని టైప్ చేస్తే వెంటనే మీకు నోట్ ప్యాడ్ ఓపెన్ అయిపోయింది. ఆ నోట్ ప్యాడ్ లో మాత్రమే మీరు ప్రోగ్రామ్ చేయాలి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నోట్ ప్యాడ్ నేను ఇక్కడ మీకు ఓపెన్ చేశాను చూడండి. ఈ నోట్ ప్యాడ్ లో ప్రోగ్రామ్ ఎలా రాయాలి సార్? ఇప్పుడు జనరల్ గా సి ప్రోగ్రామ్ కి మీరు దేంతో స్టార్ట్ చేసి ఉంటారు? మెయిన్ తో స్టార్ట్ చేస్తారు కదా, మెయిన్ అనే ఫంక్షన్ తో ప్రోగ్రామ్ చేస్తారు, మెయిన్ అని రాస్తారు. మెయిన్ లో మీరు కోడ్ చేయడానికి ఇలా బిగినింగ్ ప్రోగ్రామ్ అని చెప్తారు. ఇక్కడ కొన్ని వేరియబుల్స్ ఉంటాయి. ఆ తర్వాత ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, గెట్ సిహెచ్ అలా ఇన్స్ట్రక్షన్స్ ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్తారు. ఫైనల్ గా లాస్ట్ లో గెట్ సిహెచ్ ఫంక్షన్ ఇస్తారు. ఆ తర్వాత ప్రోగ్రామ్ అయిపోయింది అని చెప్పడానికి ప్రోగ్రామ్ ను కూడా, ఎడిటర్ ని కూడా క్లోజ్ చేస్తారు కదా, ఇట్లా క్లోజ్ చేశారు. ఇది సి ప్రోగ్రామ్ లో మీరు చేసే ప్రోగ్రామ్ విధానం. కానీ జావాలో అలా రాయకూడదు. జావాలో
మెయిన్ మెథడ్, ఈ మెయిన్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా రాయాలి. ఇక్కడ మెయిన్ అనే ఫంక్షన్ అంటారు, సిలో అయితే ఫంక్షన్ అంటారు, జావాలో దాన్ని మెథడ్ అంటారు. సో ఈ మెయిన్ మెథడ్ అనేది ఎక్కడ రాయాలంటే ఇదిగోండి ఈ విధంగా రాసేటప్పుడు కూడా కొంచెం సింటాక్స్ గా తేడా ఉంటది. ఈ మెయిన్ కి ముందు పబ్లిక్ స్టాటిక్ అనే వర్డ్ పెట్టాలి. పబ్లిక్ స్టాటిక్ వర్డ్ మెయిన్ అని రాసి ఇక్కడ ఈ పెరాంథసిస్ లో స్ట్రింగ్ డేటా టైప్ లో ఉన్న ఆక్స్ అనే నేమ్ తో ఒక ఎంటీ అరేని పంపించాలి. సో జావాలో మెయిన్ లైన్ ఈ విధంగా ఉంటుంది. జావాలో మెయిన్ లైన్ ఇలా రాయాలి. ఓకే, సో ఈ లైన్ లో కొన్ని పదాలు ఉన్నాయి, వాటి మీనింగ్ చెప్తాను. ఇక్కడ వాయిడ్ అనేది డేటా టైప్ అమ్మా. సో ఫంక్షన్ కి డేటా టైప్ లేదు అని చెప్పడానికి, నో డేటా టైప్ అని చెప్పడానికి ఇక్కడ వాయిడ్ అని పెట్టాలి. తర్వాత పబ్లిక్ అంటే ఇది C++ లో వస్తుంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో. అవుట్ సైడ్ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి పర్మిషన్ యాక్సెసిబుల్ ఇస్తున్నాం మనం పబ్లిక్ అంటే. ఎందుకంటే నేను నా మిషన్ మీద ప్రోగ్రామ్ చేస్తాను, ఈ మిషన్ మీద నేను ఓపెన్ చేయనుగా వేరే మిషన్ మీద ఓపెన్ చేస్తాగా. దట్ మీన్స్ ఈ ప్రోగ్రామ్ అక్కడికి యాక్సెసిబుల్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పడానికి పబ్లిక్ అన్నమాట. సో పబ్లిక్ మీన్స్ అవుట్ సైడ్, ఫ్రమ్ అవుట్ సైడ్ వీ కెన్ యాక్సెస్ ది మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ ప్రోగ్రామ్ ని మనం యాక్సెస్ చేయడం, బయటికి యాక్సెస్ అవ్వాలి, అందుకోసం పబ్లిక్ అని చెప్తారు. C++ లో కూడా ఈ మాడిఫైర్స్ గురించి చెప్తారు మీకు. పబ్లిక్ అంటే యాక్సెస్ టు ఆల్, బయటికి ఎక్కడికైనా యాక్సెస్ అవ్వాలంటే పబ్లిక్ అని రాయాలని చెప్తారు. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ స్టాటిక్ అనే పదం ఉంది. ఏం సార్ స్టాటిక్ అంటే? ఆ వర్డ్స్ మీనింగ్ నేను లేటర్ సెషన్స్ లో పరిచయం చేస్తానమ్మా. సో ప్రస్తుతానికి ఈ లైన్ జావాలో ఇలానే రాయాలి అని గుర్తుపెట్టుకోండి. మెయిన్ లైన్ ఇలానే రాయాలి, ఓన్లీ జస్ట్ మెయిన్ అని రాయకూడదు. సార్ ఇక్కడ బ్రాకెట్ లో ఏం సార్ ఇది ఆక్స్, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ పెడితే ఏరియా అంటారు కదా. సో ఆ పేరు ఆక్స్ అని నేను రాశాను, ఆ పేరు రాయకల్లా మీ ఇష్టం వచ్చిన పేరు ఏదైనా రాసుకోవచ్చు. బట్ దాని డేటా టైప్ మాత్రం స్ట్రింగ్ అని రాయాలి, కంపల్సరీ స్ట్రింగ్ అని రాయాలి. ఓకే, ఇది కూడా ఇలానే మీరు ఫాలోఅప్ చేయండి కొద్ది రోజుల వరకు. నేను లేటర్ సెషన్స్ లో మీకు ఎందుకు రాసాం అనేది వస్తుంది, అది డీటెయిల్ గా వస్తుంది. ఆ చాప్టర్స్ వచ్చినప్పుడు చెప్తా. స్ట్రింగ్స్ అనే చాప్టర్ వస్తుంది, అక్కడ మీకు స్ట్రింగ్ డేటా టైప్ పరిచయం చేస్తా కాబట్టి తెలుస్తుంది. ఇది ఏరియా అనమాట. ఇది మెయిన్ మెథడ్ కి ఈ విధంగా మీరు ఆర్గ్యుమెంట్ గా స్ట్రింగ్ డేటా టైప్ లో ఉన్న ఏరియాని ఇన్పుట్ చేయాలి. సో జావాలో ప్రోగ్రామ్ రాసే ప్రతి ప్రోగ్రామ్ కి ఈ లైన్ ఇలానే రాయాలి. ఓకే, మరి ఈ ప్రోగ్రామ్ లైన్ దేంట్లో రాయాలి సార్? ఈ లైన్ ని మీరు క్లాస్ అని వేరే బ్లాక్ లో పెట్టాలి. ఇక్కడ ఓపెనింగ్ క్లోజింగ్ ఓకే, ఈ ఓపెనింగ్ క్లోజింగ్ ఈ మధ్యలో ఇన్స్ట్రక్షన్స్ గెట్ సిహెచ్ అట్లాంటి ఇక్కడ ఏమి ఉండవులే. సో అదంతా ఓకే. తర్వాత క్లోజింగ్ ఇదంతా ఓకే. మరి ఇది ఈ ప్రోగ్రాము ఈ ప్రోగ్రామ్ ఇట్లా రాయకూడదు. ఈ ప్రోగ్రామ్ మళ్ళీ వేరే బ్లాక్ లో రాయాలి. అదేం బ్లాక్ అంటే క్లాస్ బ్లాక్. అదేం బ్లాక్? క్లాస్ బ్లాక్. ఎందుకు సార్ క్లాస్ బ్లాక్ లో రాయాలి? ఎందుకంటే జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, అంటే C++ తర్వాత వచ్చిన ప్రోగ్రామ్. సో C++ లో మనకి క్లాసెస్ అని చెప్తారు, క్లాస్ లో మెథడ్స్ చెప్తారు కదా. సో జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, అంటే మనం ఏం చేసినా ఏది రాసినా క్లాస్ లోపలే రాయాలి, క్లాస్ బయట ఏం రాయడానికి లేదు. సో క్లాస్ లోపల మనం మెయిన్ మెథడ్ రాసుకోవాలి, క్లాస్ లోపలే మెయిన్ మెథడ్ రాయాలి. సో దీనికి రీజన్ అడిగితే చెప్పగలగాలి. ఏంటి సార్ ఎందుకు రాయాలంటే జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో బికాస్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ది రూట్ ఎలిమెంట్ ఈజ్ క్లాస్. సో ది మెయిన్ మెథడ్ ఆల్సో వీ రిటర్న్ ఇన్సైడ్ క్లాస్ బ్లాక్. డోంట్ రైట్ డైరెక్ట్లీ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ డైరెక్ట్ గా రాయకూడదు, క్లాస్ బ్లాక్ లోపలే రాయాలి. కాబట్టి జావా ప్రోగ్రామ్ కి 2 సెక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ ఏమంటారు? క్లాస్ బ్లాక్ అంటారు. క్లాస్ కి ఏం పేరు? నీ ఇష్టం వచ్చిన పేరు రాసుకో. క్లాస్ నేమ్ యాజ్ యూ వాంట్. ఈ లోపల మెయిన్ మెథడ్ ఉండాలి. క్లాస్ బ్లాక్ నేను ఓపెన్ చేసా కాబట్టి చివర కూడా ఏమి ఉండాలి? క్లోజింగ్ ఉండాలి. అర్థమైందా? ఇది జావా ప్రోగ్రామ్ రాసే స్ట్రక్చర్. దీని మోడల్లో ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఇది జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్. ఇలా రాయాలి. ఏ జావా ప్రోగ్రామ్ రాసినా క్లాస్ బ్లాక్ లో మెయిన్ మెథడ్ కూడా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనే లైన్ యాస్టీస్ గా రాసుకోవాలి. క్లాస్ నేమ్ అనేది క్లాస్ కీవర్డ్ అమ్మా. క్లాస్ నేమ్ అనేది జస్ట్ లైక్ ఐడెంటిఫైయర్, వేరియబుల్ నేమ్ లాగా పెట్టుకోండి, మీ ఇష్టం ఏ పేరు అయినా పెట్టుకోవచ్చు. దాని లోపల నేను డాట్స్ పెట్టాను చూసారా, డాట్స్ దగ్గర జావా ఇన్స్ట్రక్షన్స్ రాయాలి, అంటే జావాలో ఉన్న ప్రోగ్రామ్ లైన్స్ రాయాలి. తర్వాత మెయిన్ మెథడ్ క్లోజ్ చేయాలి, తర్వాత క్లాస్ బ్లాక్ క్లోజ్ చేయాలి. ఇది సింపుల్ స్ట్రక్చర్ ఆఫ్ జావా. ఓకే, ఈ మోడల్లో నేను ఒక ప్రోగ్రామ్ పైన రాశాను చూడండి. సో ప్రోగ్రామ్ ఇప్పుడు దేంతో బిగిన్ చేయాలి చెప్పండి? ఎస్, క్లాస్ కు ఇంకో పేరు, మీ ఇష్టం వచ్చిన పేరు ఏదైనా పెట్టుకోండి, యాజ్ యూ వాంట్, మీ ఇష్టం. దాని లోపల మెయిన్ లైన్ రాయాలి. మెయిన్ లైన్ ఎలా రాయాలి సార్ అంటే ఇలానే రాయాలి. సో ఈ పొడి సెషన్ లో మీకు ఒకే ఒక స్టేట్మెంట్ పరిచయం చేస్తున్నా. అదేంటంటే ఇప్పుడు సిలో మీరు ఏదైనా మానిటర్ మీద డిస్ప్లే చేయాలనుకో ఏం రాస్తారు చెప్పండి? మానిటర్ మీద ఏదైనా ప్రింట్ చేయాలనుకోండి ఏం రాస్తారు? మానిటర్ మీద ఏదైనా
printf రాస్తారు. జావాలో అయితే దాన్ని system.out.println అంటారు. అక్కడ printf ఎట్లానో ఇక్కడ println system.out.println అలా. ఓకే, సో అక్కడ మీకు system.out.println అనే మెథడ్ మీకు ఎలా పనిచేస్తుందంటే జస్ట్ లైక్ అవుట్పుట్ లాగా, జస్ట్ లైక్ అవుట్పుట్. సో ఇక్కడ గుడ్ ఈవినింగ్ అనే టెక్స్ట్ ఉంది చూడండి, గుడ్ ఈవినింగ్. సో ఈ టెక్స్ట్ ఏంది మానిటర్ మీదకి వస్తుంది. printf లో ఎలా అయితే అవుట్పుట్ వస్తుందో అలా. సరే, ఇది ఈ స్టేట్మెంట్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేస్ సెన్సిటివ్ ఉంటుంది. అంటే స్మాల్ క్యాపిటల్స్ ఎక్కడ ఉండే చూసి రాసుకోవాలి. సో ఇక్కడ స్మాల్ లెటర్ ఎక్కడ ఉంది, క్యాపిటల్ లెటర్ ఎక్కడ ఉంది చూడండి. స్ట్రింగ్ లో ఎస్ క్యాపిటల్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోగలగాలి. ఎక్కడ రాసినా ఎస్ క్యాపిటల్ రాయాలి. స్ట్రింగ్ అంటే ఎస్ క్యాపిటల్, సిస్టమ్ లో ఎస్ క్యాపిటల్, సిస్టమ్ లో ఎస్ క్యాపిటల్, మిగిలిన స్మాల్ లెటర్స్. మెసేజ్ మనం పంపించిన అవుట్పుట్ కి మెసేజ్ పంపించాం గుడ్ ఈవినింగ్, అది కావాలంటే క్యాపిటల్ రాసుకోండి, స్మాల్ రాసుకోండి, అది మీ ఇష్టం. అది కంపల్సరీగా స్మాల్ ఏ రాయాలి, క్యాపిటల్ ఏ రాయాలని రూల్ లేదు. మెసేజ్ అనేది మానిటర్ మీదకి వచ్చేది కాబట్టి అది మీ ఇష్టం. కానీ దాన్ని ప్రాసెస్ చేసే స్టేట్మెంట్ ఉంది చూసారా, system.out లో ఎస్ క్యాపిటల్ పెట్టుకోవాలి కంపల్సరీ. ఇంకా కేస్ సెన్సిటివ్ ఉంటది, ఆ కేస్ సెన్సిటివ్ ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేమ్మా, ఇలా రాసిన ప్రోగ్రామ్ ని ఎలా కంపైల్ చేయాలి ఏంటి చెప్తాను. సో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ రాశారు కదా, ఈ ప్రోగ్రామ్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేయండి. సేవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేయడానికి ఒక రూల్ చెప్తాను, రూల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్లాస్ కి ఏం పేరు అయితే పెట్టారో ఆ పేరుతోనే సేవ్ చేయాలి, ఏదో పేరుతో సేవ్ చేయకూడదు. ఇప్పుడు సి లాంగ్వేజ్ లో అయితే ప్రోగ్రామ్ కి మన ఇష్టం ఏ పేరు పెట్టుకోండి, కానీ జావాలో అట్లా కాదు. జావాలో మీకు ప్రోగ్రామ్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ప్రోగ్రామ్ మీరు వన్స్ రాసిన తర్వాత దాన్ని సేవ్ చేసేటప్పుడు కంపల్సరిగా క్లాస్ కి ఏం పేరు అయితే ఇచ్చారో అదే పేరుతో మాత్రమే మీరు దాన్ని సేవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను ఫైల్ కి పేరు ఏం పెట్టాను, శాంపిల్ అని కదా పేరు పెట్టింది, కాబట్టి శాంపిల్ అనే పేరుతోని దాన్ని సేవ్ చేయాలి. చూద్దాం, ఇక్కడ సేవ్ చేయడానికి స్టెప్ చూడండి. ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళండి. ఫైల్ మెనూలో సేవ్ అని ఉంటది, లేదా సేవ్ యాజ్ అని ఉంటది, మీ ఇష్టం, ఏదో ఒక నేమ్ తీసుకోండి. సో ఇలా ఓపెన్ అయ్యిద్ది కదా. మీ జావా ప్రోగ్రామ్స్ ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేసుకుంటానికి ఒక ఫోల్డర్ ఒకటి పెట్టి చేసుకోండి. డైరెక్ట్ గా మీరు ఎప్పుడు కూడా నేరుగా ఎక్కడో ఒకసారి సేవ్ చేసుకోవద్దు. పర్టికులర్ గా మీ కంప్యూటర్ లో హార్డ్ డిస్క్ ఉంటుంది, ఆ హార్డ్ డిస్క్ లో పార్టిషన్ ఉంటాయి. సి డ్రైవ్, మై కంప్యూటర్కి వెళ్తే కనిపిస్తూ ఉంటాయి. సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఐడియా ఉంది కదా. సో డ్రైవ్ లో మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఫోల్డర్ లో ప్రాక్టీస్ చేసుకోవాలి. సో అందుకోసం నేను నా ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈ డ్రైవ్ లో పెట్టుకుంటా, ఈ డ్రైవ్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే డ్రైవ్స్ లిస్ట్ ఈ లెఫ్ట్ ప్యానల్ లో కనిపిస్తుంది చూడండి. డ్రైవ్స్ లిస్ట్ ఈ లెఫ్ట్ ప్యానల్ లో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. సో ఆ లెఫ్ట్ సైడ్ నేను కనిపిస్తున్న ఆ ప్యానల్లో నాకు కావాలి ఈ డ్రైవ్ తీసుకుంటున్నా. మీ కంప్యూటర్ లో మీకు ఏ డ్రైవ్ కావాలంటే ఆ డ్రైవ్, మీ ల్యాబ్ లో మీరు మీ ఇష్టం ఏదో ఒక డ్రైవ్ ఓపెన్ చేసుకోండి. వెరీ ఫస్ట్ టైం ఫస్ట్ డే మాత్రమే చేయాలి, ఇప్పుడు నేను చెప్పే రోజు చేయక్కర్లా. సో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఒక కొత్త ఫోల్డర్ నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. నా ప్రోగ్రామ్స్ అన్ని దాంట్లో పెట్టుకొని ప్రాక్టికల్ చేసుకుంటా. సో దట్స్ వై నేను ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఫోల్డర్స్ ఉన్నాయి, ఎవరియో నాకు తెలియదు. సో నేను ఒక ఫోల్డర్ నేను ఇక్కడ నేను పెడతాను. సో ఫోల్డర్ పేరు నేను ఏమిద్దాం అనుకుంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జావా ప్రోగ్రామ్స్ కదా, ఫైల్ నేము నేను ఫోల్డర్ నేమ్ ఒకటి పెడతాను. ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి, ఈ బాక్స్ లో ఎంటీగా ఉన్న ఏరియా ఎక్కడైనా సరే, ఇక్కడ వైట్ ఏరియా ఉంది చూసారా, ఎంటీ ఏరియా, అక్కడ ఎక్కడైనా సరే రైట్ క్లిక్ చేస్తే ఒక షార్ట్ కట్ మెనూ వస్తుంది. దానిలో న్యూ ఫోల్డర్ అనే కమాండ్ ఉంటుంది, రైట్ బటన్ ప్రెస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఫోల్డర్ క్రియేషన్. మీకు ఆల్రెడీ ఫోల్డర్ క్రియేషన్ ఐడియా ఉంటే నో ప్రాబ్లం, లేకపోతే నేను చెప్తున్నాను. ఇలా బాక్స్ వచ్చి రైట్ క్లిక్ చేయండి, ఎక్కడైనా సరే ఇట్లా ఖాళీగా ఉన్న ఎంటీ ఏరియాలో రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఇట్లా మెనూ వస్తుంది. దాంట్లో న్యూ ఫోల్డర్ అని ఉంటుంది. ఫోల్డర్ క్రియేట్ అయింది. ఫోల్డర్ కి పేరు ఏం పెట్టుకోవాలి సార్, ఫోల్డర్ కి ఏం పేరు పెడదాం. సో ఫోల్డర్ కి పేరు ఫర్ ఎగ్జాంపుల్ మిత్ర అని పెడతాను. ఫోల్డర్ పేరు ఏం పెట్టాను, మిత్ర అని పెట్టాను. లేదా మీ ఇష్టం వచ్చిన పేరు ఏదైనా పెట్టుకోండి, లైక్ లేదా మై జావా అని పెట్టుకోండి సింపుల్ గా. సార్ నాకు మై జావా పేరు పెడదాం సార్, నేను చేసే ప్రోగ్రామ్స్ కదా మై జావా పెడదాం. ఎస్ కావాలంటే పెట్టుకోండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్.
సో మైజావా పెడదాం అనుకుంటే మైజావా పెట్టుకోండి, మీ ఇష్టం. లేదా ఆ పేరుతో ఏమైనా ఫోల్డర్ ఉందనుకో ఎర్రర్ వస్తుంది. నా దగ్గర ఉంది, అందుకని నేను వేరే పేరు పెట్టాను. ఓకే, సో అందుకని నేను మిత్ర అని పేరు పెట్టుకుంటున్నాను. లేదా మీరు మైజావా అని పేరు లేదా పేరు పెట్టుకోండి, వర్మ అని పేరు పెట్టుకోండి. ఓకే, సో మీ ఇష్టం. సో ఎప్పుడైతే ఇక్కడ ఫోల్డర్కి నేమ్ పెడతారో రాయటం అయిపోగానే ఒకసారి బయట ఎక్కడైనా క్లిక్ చేయండి, అది ఫిక్స్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ క్రియేట్ అయిన ఈ ఫోల్డర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే ఏం లేదు, దాని మీద డబుల్ క్లిక్ చేస్తే సరిపోయేదిగా. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అడ్రస్ బార్ లో పైన కనిపిస్తా ఉండాలి, ఇది మై కంప్యూటర్, దాంట్లో ఈ డ్రైవ్, దాంట్లో మిత్ర, ఇలా ఓపెన్ అయ్యి కనిపిస్తా ఉండాలి. పైన చెక్ చేసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఏ నేమ్ ఇవ్వాలి సార్ అంటే ఇక్కడ క్లాస్ పేరు ఏమింది, క్లాస్ కి ఏం పేరు పెట్టాను చూడు. ఇక్కడ కూడా ఫైల్ నేమ్ అదే పేరు డబుల్ కోట్స్ లో పెట్టాలి. డబుల్ కోట్స్ లో మాత్రమే పెట్టాలి. ఇలా డబుల్ కోట్స్ ఓపెన్ చేసి ఫైల్ నేమ్ శాంపిల్ డాట్ జావా డబుల్ కోట్స్ లో మాత్రమే ఇవ్వండి. డబుల్ కోట్స్ లోనే ఇవ్వాలి. సో ఇటు డబుల్ కోట్స్ ఓపెన్ చేయాలి, ఫైల్ నేమ్ ఇవ్వాలి, డాట్ జావా ఇవ్వాలి, డబుల్ కోట్స్ క్లోజ్ చేయాలి. నా ఇప్పుడు సేవ్ అని చెప్పండి. ఎప్పుడైతే సేవ్ అని చెప్తారో మీరు ఇచ్చిన ఫైల్ నేమ్ సేవ్ అయిపోతుంది. ఓకే, సేవ్ అయిపోయి ఇక్కడ కూడా టైటిల్ బార్ లో ఇంతకుముందు అన్టైటిల్ ఉంది, పోయి శాంపిల్ అని వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు దీన్ని కంపైల్ ఎక్కడ చేయాలి సార్? కంపైల్ చేయడానికి ఏం చేయాలంటే మీరు డాస్ ఎడిటర్కి వెళ్ళాలి. జావా ప్రోగ్రామ్ కంపైలేషన్ కి మీరు డాస్ లోకి వెళ్ళి డాస్ లో నుంచి ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు డాస్కి వెళ్తాము. డాస్ ఎక్కడ ఉండేది మీకు ఐడియా ఉంది కదా. స్టార్ట్ మెనూలోకి వెళ్తే రన్ బాక్స్ ఉంటుంది. స్టార్ట్ మెనూలోకి వెళ్తే మీకు రన్ అని ఉంటుంది. ఆ రన్ బాక్స్ లో కమాండ్ అని టైప్ చేయండి. కమాండ్ రన్ బాక్స్ లో ఇందాక నోట్ ప్యాడ్ కొడితే నోట్ ప్యాడ్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ కమాండ్ అని టైప్ చేస్తే మీకు డాస్ ఎడిటర్ వస్తుంది. డాస్ ఎడిటర్ కూడా మీకు ఓపెన్ అవుతుంది. స్క్రీన్ షేరింగ్ ఇస్తాను. డాస్ ఎడిటర్ ఓపెన్ అయింది. డాస్ ఎడిటర్ ఓపెన్ అయ్యాక మీకు స్క్రీన్ షేరింగ్ పంపిస్తున్నాను చూడండి. డాస్ ఎడిటర్ ఓపెన్ అయింది. ఇలా కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. ఓకే చిన్న, ఇలా కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. రైట్, ఈ కమాండ్ ప్రాంప్ట్ లో ఈ కమాండ్ ప్రాంప్ట్ లో నేను ఎక్కడ ఉన్నాను, సి డ్రైవ్ లో ఉన్నట్టు ఇక్కడ చూపిస్తాను చూడు. ఇక్కడ సి డ్రైవ్ అని చూపిస్తాను. సో మనం వర్క్ చేస్తుంది ఎక్కడ, ఈ డ్రైవ్ లో వర్క్ చేయాలి. ఎందుకంటే నా ప్రోగ్రామ్ ఈ డ్రైవ్ లో ఉంది కదా. సో కాబట్టి నేను సి డ్రైవ్ లో నుంచి ఈ డ్రైవ్ లోకి వెళ్తానికి జస్ట్ ఈ కోలన్ అని ఇవ్వాలి. ఈ కోలన్. సో అలా ఏ డ్రైవ్ లో కావాలంటే ఆ డ్రైవ్ లోకి వెళ్ళాలంటే ఆ డ్రైవ్ లెటర్ రాసి పక్కన కోలన్ సింబల్ ఇవ్వాలి. మీరు డి డ్రైవ్ అనుకో డి కోలన్, ఎఫ్ డ్రైవ్ అనుకో ఎఫ్ కోలన్, జీ డ్రైవ్ అనుకో జీ కోలన్, అట్లా. సి డ్రైవ్ లో అయితే ప్రాక్టికల్ చేయదు, అది ఆపరేటింగ్ సిస్టమ్ డ్రైవ్. దాంట్లో మీరు కొత్త ఫోల్డర్ పెట్టొద్దు. సి వదిలేసి డిలో కానీ ఈలో కానీ మీకు వేరే డ్రైవ్స్ లో పెట్టుకోండి. ఆ డ్రైవ్ లెటర్ ని ఇక్కడ రాసి కోలన్ పెట్టండి. ఎంటర్ చెప్తే ఆ డ్రైవ్ లోకి ఎంటర్ అయిపోతారు. స్క్రీన్ మీద ఈ కోలన్ స్లాష్ అని వచ్చింది చూడండి. ఈ కోలన్ స్లాష్ గ్రేటర్ దాన్ వచ్చిందా? అంటే ఈ డ్రైవ్ లోకి ఎంటర్ అయ్యాం. సో ఇప్పుడు ఈ డ్రైవ్ లో నుంచి నా ఫోల్డర్ లోకి వెళ్ళాలి. దానికి సిడి కమాండ్ వాడాలి. సిడి కమాండ్ పేరు మిత్ర, అంతేగా. ఫోల్డర్ పేరు మిత్ర అనేగా. సో సిడి మిత్ర నుంచి ఎంటర్ ఇచ్చారనుకోండి, మిత్ర ఫోల్డర్ లోకి ఎంటర్ అయిపోయి. ఎస్, మిత్ర ఫోల్డర్ లోకి నేను ఎంటర్ అయ్యా. ఇప్పుడు మిత్ర ఫోల్డర్ లో ఫైల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే డిఆర్ కమాండ్ ఇస్తే లిస్ట్ వస్తుంది. డిఆర్ ఫర్ లిస్ట్, లిస్ట్ అవుట్ ది ఫైల్స్. దాంట్లో శాంపిల్ ఫైల్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ, శాంపిల్ డాట్ జావా. ఓకే, శాంపిల్ డాట్ జావా ఫైల్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఫైల్ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. సో కంపైల్ చేయడానికి మీకు ఇప్పుడు స్టేట్మెంట్ చెప్తున్నాను. జావా సి మీన్స్ జావా కంపైలర్. స్పేస్ ఇచ్చి మీ ఫైల్ నేమ్ ఇవ్వాలి. మీ ఫైల్ నేమ్ ఏంది, శాంపిల్ డాట్ జావా. జావా సి ఫర్ జావా కంపైలర్ ఫాలోడ్ బై యువర్ ఫైల్ నేమ్ డాట్ ఎక్స్టెన్షన్ డాట్ జావా. దీన్ని కంపైల్ చేసే విధానం అంటారు. జావా సి ఫైల్ నేమ్ డాట్ జావా. సో ఎంటర్ ఇస్తే మీకు కంపైలేషన్ స్టార్ట్ అయింది. స్క్రీన్ మీద ఏమి చూపించదు. ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది. ఎర్రర్స్ ఏమైనా సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే చూపిస్తుంది. లేకపోతే సైలెంట్ గా మళ్ళీ ప్రాంప్ట్ వచ్చేస్తుంది. యాజ్ గా మళ్ళీ ప్రాంప్ట్ వచ్చింది అంటే నాకు ఇప్పుడు క్లాస్ ఫైల్ క్రియేట్ అయి ఉండాలి. సో డిఆర్ కమాండ్ తో చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, శాంపిల్ డాట్ జావా అనేది నేను క్రియేట్ చేసిన ఫైల్, ఇంగ్లీష్ కోడ్. దాన్ని కంపైల్ చేస్తే వచ్చే బయట కోడ్ పైన చూడండి, శాంపిల్ డాట్ క్లాస్. ఇంతకుముందు లిస్ట్ లో లేదు కదా, ఇది శాంపిల్ డాట్ జావా ఒకటే ఉంది చూడు. ఇప్పుడు కంపైలేషన్ అయిన తర్వాత మళ్ళీ డిఆర్ కమాండ్ ఇచ్చాను. ఇప్పుడు ఫైల్ వచ్చింది లిస్ట్ లోకి. సో ఈ ఫైల్ వచ్చేటప్పటికి నాకు బయట కోడ్ అనమాట. ఈ కిందది ఏమన్నా డాట్ జావా ఫైల్ ఏమన్నా నేను తయారు చేసిన ప్రోగ్రామ్, అంటే ఇంగ్లీష్ లో నేను రాసిన ప్రోగ్రామ్. ఇది బయట కోడ్. సో ఈ బయట కోడ్ ని ఇప్పుడు తిరిగి ట్రాన్స్లేట్ చేయాలి. దీని నుంచి అవుట్పుట్ ఎలా వచ్చేస్తారంటే తిరిగి ట్రాన్స్లేట్ చేస్తే అవుట్పుట్ వచ్చింది. ఎలా మనం ట్రాన్స్లేట్ చేస్తామంటే ఇంటర్ప్రిటేషన్.
దానికి జేవిఎం అని మీరు కాల్ చేయాలి. ఆ జేవిఎం కమాండ్ ఏంటంటే జావా అంటే జేవిఎం, జావా అంటేనే జేవిఎం. ఓకే, జావా ఫైల్ నేమ్ మాత్రమే ఇవ్వండి, ఎక్స్టెన్షన్ ఇవ్వకూడదు. ఫైల్ నేమ్ మాత్రమే ఇవ్వాలి, ఎక్స్టెన్షన్ ఇవ్వకూడదు. సో జావా ఫైల్ నేమ్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి, మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది. సో గుడ్ ఈవినింగ్ వచ్చిందా? అంతే, ప్రోగ్రామ్ రన్ చేయటం, రన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. ఓకేనమ్మా, మీకు అవుట్పుట్ కనిపిస్తుందా? సార్ ఇది ఈరోజు సెషన్ అమ్మా. ఇంట్రడక్షన్ చెప్పాను ఈరోజు, తర్వాత జావా ప్రోగ్రామ్ ఎక్కడ రాయాలి, ఎలా కంపైల్ చేయాలి, దానికి స్టెప్స్ చెప్పాను. రేపు నుంచి మీరు ఏం చేస్తారంటే, రేపు సెషన్ చెప్పించుకుంటారు కదా, మార్నింగ్ సెషన్లో మీరు ల్యాబ్ చేసుకోవాలి. క్లాస్ అంటే ఈ టైంలో చెప్తాను, క్లాస్ టైం ఫిక్స్ చేస్తాము ఈవినింగ్. ల్యాబ్ మాత్రం ఏం చేస్తారంటే, మార్నింగ్ ల్యాబ్కి వెళ్తారు, క్లాస్కి వెళ్తారు కదా, అక్కడికి ఇన్స్టిట్యూట్కి వెళ్తారా మార్నింగ్, ప్రాక్టీస్ చేసుకోవాలి కదా, ప్రాక్టీస్ చేసుకోవాలి కదా, ఉదయం అక్కడికి వెళ్తారు కదా. మీరు సిస్టమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఒకసారి మాస్టర్ చేత ఫోన్ చేయించండి, మీకు అక్కడ కంప్యూటర్లో చెప్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కొంచెం నోట్స్లో రాసుకోండి, స్క్రీన్ చూపిస్తాను, ప్రోగ్రామ్ వరకు నోట్స్లో రాసుకోండి. హలో, ఈ ప్రోగ్రామ్ రాసుకోండి అమ్మా, ఓకే సార్. ఈ ప్రోగ్రామ్ రాసుకోండి. రేపు ల్యాబ్ సెషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాక్టికల్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే ఒకసారి మాస్టర్కి చెప్తే జూమ్లోకి నేను వచ్చి మీకు చూపిస్తాను, అది ఎక్కడ తప్పు ఎక్కడన్నా రాస్తున్నారు ఏంటి అనేది. సో నోట్ ప్యాడ్లో రాయాలి, తర్వాత దాన్ని కంపైల్ చేసేటప్పుడు సేవ్ చేసేటప్పుడు ఎట్లా సేవ్ చేయాలండి చెప్పాను. ఏదో ఒక డ్రైవ్లో ఒక ఫోల్డర్ పెట్టుకోండి, ఆ ఫోల్డర్లో మీ నేమ్తో సేవ్ చేయండి. ఫోల్డర్ ఓపెన్ చేసి ఇక్కడ క్లాస్ నేమ్ ఏముంటే ఆ నేమ్ డాట్ జావా ఇవ్వండి, డబుల్ కోట్స్లో ఇవ్వాలి ఫైల్ నేమ్ సేవ్ చేసేటప్పుడు. తర్వాత డాస్ ఎడిటర్కి వెళ్ళండి, డాస్ ఎడిటర్లో ఆ డ్రైవ్లోకి వెళ్ళండి, తర్వాత సిడి కమాండ్తో ఫోల్డర్లోకి వెళ్ళండి, ఆ తర్వాత జావాసి మీ ఫైల్ నేమ్ డాట్ జావా, తర్వాత ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు జావా ఫైల్ నేమ్ మాత్రమే ఇస్తే ఎగ్జిక్యూట్ అయ్యి మీకు రిజల్ట్ వస్తుంది. సో రేపు మార్నింగ్ ల్యాబ్ సెషన్లో కలుద్దాం. ల్యాబ్కి వెళ్ళాక మీరు సిస్టమ్ దగ్గరికి వెళ్ళాక మీరు డౌట్ వస్తే నాకు ఫోన్ చేయించండి, పర్లేదు నేను చేసుకుంటాను అనుకుంటే అక్కర్లా. ఓకే, డౌట్ వస్తే మాత్రం చేసేసుకోండి. మళ్ళీ రేపు ఈవినింగ్ 4 o'clockకి సెకండ్ క్లాస్ తీసుకుంటాను, రెండో క్లాస్ తీసుకుంటాను. ఓకే, తర్వాత ఈ రోజు జరిగిన సెషన్ సంబంధించిన నోట్స్ ఉంది కదా, అది నేను మీకు, మీ నెంబర్ ఇదేంది, మీరు నాకు ఇచ్చిన నెంబర్ వాట్సాప్ నెంబర్, అది వాట్సాప్ నెంబరా? సరే, ఈ వాట్సాప్ నెంబర్లో మీకు నేను ఈరోజు చెప్పిన పాఠం తాలూకు నోట్స్ ఉంది కదా, అది ఇప్పుడు వాట్సాప్లో పెడతాను, మీరు చూసుకోండి. ఓకేనా, సరేనా? ఓకే, బాయ్ అమ్మా. రేపు సాయంత్రం 4 o'clockకి ల్యాబ్ సెషన్లో ఉదయం వెళ్ళి మాత్రం ప్రాక్టీస్ చేసుకోండి. ఒక చిన్న ప్రోగ్రామ్ ఈ పూట చెప్పింది, మీరు రెగ్యులర్ క్లాస్కి వెళ్ళి ఆ క్లాస్ అన్నాక ఈ ప్రోగ్రామ్ ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని ఇంటికి వచ్చేయండి, మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది సిస్టమ్ మీద చేసినప్పుడు. నేను రేపు సాయంత్రం కొత్త ప్రోగ్రామ్స్ ఎలా ఏంటి చెప్తాను, న్యూ ప్రోగ్రామ్స్ చెప్తాను. అక్కడి నుంచి ఇంకా కంటిన్యూ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, ఎవ్రీడే సెషన్స్ ల్యాబ్కి వెళ్ళి చక్కగా చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే సాయి కృష్ణ గారికి చెప్తే నేను జూమ్ యాప్లోకి వస్తాను, మీకు అక్కడ మీ స్క్రీన్ మీద ఏం చేస్తున్నారు చూసి మిస్టేక్స్ ఏమైనా చేస్తే నేను చెప్తాను. మీకు ఫుల్ సపోర్ట్, ప్రాక్టికల్ సపోర్ట్ నేను అక్కడ చెప్తా ఉంటాను, మీకు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో వర్చువల్గా క్లాస్ ఏమన్నా మనం జూమ్లో చెప్పుకుందాం, ఫిజికల్గా మీరు ల్యాబ్కి వెళ్ళి కూర్చొని ఉంటే నేను మీకు జూమ్లోకి అందుబాటులోకి వస్తాను. మీరు చేసేటప్పుడు మీ స్క్రీన్ నాకు షేర్ చేస్తే ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తాను, ఇక్కడ తప్పు రాసావమ్మా చూడమ్మా అని చెప్తాను. ఆ విధంగా 2-3 రోజుల్లో మీకు అలవాటు అయిపోయింది. ఆ తర్వాత ఇంకా మేబీ మ్యాక్సిమం టిపికల్ ఎర్రర్ వస్తేనే నా అవసరం ఉంటుంది, లేని పక్షంలో మీరే సెల్ఫ్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. డోంట్ వరీ, చక్కగా నీట్గా మీకు సెషన్స్ డిజైన్ చేసి చెప్పేస్తాను. ఓకేనా? ఓకే సార్, రేపు 4 o'clock రెడీ ఉండండి. ఓకే సార్, థ్యాంక్ యూ. కంటిన్యూస్ లేదు, ఫాస్ట్ కంటిన్యూస్ రెండే ఉండాలి, ఏదైనా కట్ చేయండి. సింపుల్ ఫాస్ట్ ప్రాసెస్, ఫస్ట్ కంటిన్యూస్ ఒకసారి